అమ్మవారి యొక్క చరితం, తత్వరహస్యాలన్నింటినీ కూడా అతి సామాన్యులు కూడా అర్థం చేసుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి పురాణం దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతంలో తారా శశాంక ఉపాఖ్యానం అనేటువంటి దాని గురించి, అందులో ఉన్నటువంటి తత్వరహస్యం గురించి, ఆ స్వర్గము, నరకము, దేవదానవుల యుద్ధము, ఇవన్నీ కూడా ప్రతి జీవుడిలోనూ కూడా భౌతికంగా ఉన్నటువంటి ఈ దేహంలో జరిగేటువంటి విధానాలే తప్ప విడిగా నామాంతరంగా ఉన్నటువంటి మనుషులలోనూ మనం అనుకునేటువంటి ఒక గ్రహముకో లేకపోతే విధానానికో ఒక సామాజిక వ్యవస్థకో సంబంధించినటువంటి వివరాలు ఏవీ లేకుండా జీవుడిలో తనతో తాను చేసుకునేటువంటి యుద్ధంగా మాత్రమే ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని స్వీకరించినట్లయితే జీవుడు పురాణాన్ని వింటున్నంతసేపు ఏ అనుభూతిని పొందుతాడో ఆ అనుభూతితో ఆ మరుక్షణం నుంచి, అంటే పురాణ శ్రవణానంతరం నుంచి తనతో తాను చేసుకునేటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి ఒక విచారణ దృక్పథంగా ఈ పురాణ శ్రవణం అనేటువంటిది మనందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. మనతో మనమే చేసుకునేటువంటి యుద్ధం ఏదైనా ఉంది అంటే పురాణ శ్రవణానంతరం జరిగేటువంటి విచారణ. ఆ విచారణ కనుక చేసుకున్నట్లయితే ఇంకా మరి తప్పు జరగడానికి అవకాశం లేకుండా ఎవరికి వాళ్ళం తప్పేమిటి ఒప్పేమిటి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ ఇన్నాళ్ళు దీని గురించినటువంటి సరైన అవగాహన లేకుండా ఉన్నాం అనేటువంటి విషయం అర్థమైపోతూ ఉంటుంది. కనుక అటువంటి విషయాలన్నింటినీ కూడా అతి గుహ్యమైనటువంటి అతి విశేషమైనటువంటి ఈ దేవీ భాగవత అంతర్గతంగా వ్యాస భగవానులు మనకిచ్చారు. అటువంటి వ్యాసులకు నమస్కారం చేసుకుంటూ ఇవాల్టి ఈ సంధ్యా సమయంలో మనందరం కూడా తారాచంద్రోపాఖ్యానం తర్వాత చెప్పుకోబడేటువంటి అసలైనటువంటి కథ వ్యాస భగవానుడు నారద మహర్షిని పుత్ర సంతానం కోసం తాను చేయవలసినటువంటి ఆ తపో నిష్ట ఎలాంటిది, ఎవరికి నేను తపస్సు చేసి నేను పొందగోరేటువంటి పుత్రుని పొందగలిగేటువంటి అర్హతని పొందుతాను, అటువంటి ఉపదేశాన్ని నాకు ఇవ్వండి అని అడగడం. ఉపదేశాన్ని ఇచ్చినటువంటి నారదుడు ఈ జగత్తంతరికి కూడా మూల కారణమైనటువంటి ఆ జగదీశ్వరిని, సర్వచైతన్య స్వరూపుణ్ణి కూడా నువ్వు ఆరాధించవయ్యా, దానివల్ల నువ్వు కోరుకున్నటువంటి దాన్ని నువ్వు పొందగలిగేటువంటి అర్హతని, యోగ్యతని కూడా పొందుతావు, దీనివల్ల నీ మనస్సు కానీ శరీరం కానీ ఎట్టి ప్రలోభాలకి లొంగడానికి అవకాశం లేకుండా నీకు ఆ విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది అని ఆశీర్వదించి పంపించారు. ఆశీర్వాదాలు తీసుకున్నటువంటి వ్యాస భగవానుడు బదరీ క్షేత్రంలో సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి వాడై అక్కడి నుంచి కేదార క్షేత్రానికి బయలుదేరి వెళ్ళి ఆ కేదార క్షేత్రం దగ్గరలో ఉన్నటువంటి మేరు పర్వతం మీద ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని ఎంచుకుని అక్కడ తన తపస్సుని మొదలెట్టడం, శివుడిని స్వరూపంగా, అమ్మని నామంగా, విష్ణువుని పుత్రుడుగా పొందాలనేటువంటి కాంక్షతో అక్కడ కూర్చుని తీవ్ర తపస్సు చేయడం, ఆ తపస్సుకి మెచ్చినటువంటి శివ అనుగ్రహంతో పుత్ర సంతానాన్ని పొందుతావనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని పొందడం, అతిరిక్తమైనటువంటి ఆనందంతో తన ఆశ్రమానికి తిరిగి వచ్చి అరణిమంధనం చేస్తున్నటువంటి సమయంలో ఆకాశ మార్గంలో అప్సరసలందరూ కూడా అక్కడ ప్రయాణమై కేళీ విలాసంతో తిరుగాడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినటువంటి వ్యాస భగవానుడి యొక్క మనస్సులో కదిలినటువంటి విషయాలన్నీ కూడా ఇంకా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తాను అరణిమంధనం చేస్తూ ఇన్నాళ్ళు అత్యంత ఐశ్వర్యప్రదాయకమైనటువంటి అగ్నిని దాచుకున్నటువంటి వ్యాస భగవానుడు అరణిమంధనం చేస్తున్నటువంటి సమయంలో పుత్ర సంతానం, ఎటువంటి పుత్ర సంతానం కలుగుతుంది, వాళ్ళ వల్ల తాను పొందేటువంటి సుఖాలు ఏమిటి అనేటువంటి వాటన్నిటిని గురించి ఆలోచిస్తూనే ఎవరి ద్వారా ఈ పుత్ర సంతానాన్ని నేను పొందగలుగుతాను, ఎవరి ద్వారా పొందితే నేను సుఖాన్ని పొందుతాను, మరి అంటిసా లేకుండా, అంటే ఏ స్త్రీనైనా నేను ఆసరా చేసుకుని కనుక పుత్ర సంతానాన్ని పొందినట్లయితే ఆ స్త్రీ ఒకవేళ నన్ను వదిలి వెళ్లకుండా ఉండగలిగేంత బలహీనతని కనుక పొందితే మళ్ళీ గృహస్థాశ్రమ ధర్మంలోకి బలవంతంగా ఈడ్చబడతాను. అలా ఈడ్చినట్లయితే నేను పొందేటువంటి సుఖం కన్నా కూడా మళ్ళీ బానిసత్వం అనేటువంటిది నా ఇంద్రియాలకు ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి బానిసత్వంలోకి నేను వెళ్లకుండా, స్త్రీ సంగమం లేకుండా, సమాగమం అసలంటూ లేకుండా ఏ విధంగా పిల్లల్ని పొందగలను, ఏ విధంగా నేను పొందగోరినటువంటి కుమారుణ్ణి పొందగలుగుతాను అనేటువంటి ఆలోచనతో, అంతర్మథనంతో అరణిమంధనం చేస్తున్నారు. అదే సమయంలో ఈ అప్సరసలందరూ ఆకాశహమ్యంలో కేళీవనంగా ఆడుతూ ఉన్నటువంటి సమయంలో ఘృతాచి అనబడేటువంటి ఒక అప్సరస,
ఆవిడ ఏం చేసింది, మనస్సులను చదవగలిగినటువంటి అప్సరస. ఆవిడకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి వైపైతే తన దృష్టిని మరలుస్తుందో వారి మనస్సులో వారు ఏం అనుకుంటున్నారో ఆవిడకి తెలిసిపోతూ ఉంటుంది. వెంటనే ఇక్కడ వ్యాస భగవానుడు అరణివందనం చేస్తున్నారట. ఆ అరణివందనం చేస్తున్నటువంటి వ్యాస భగవానుడు ఏ కోరికతో చేస్తున్నాడో ఆవిడకి అర్థమైంది. ఈయన పుత్ర సంతానం కోసం ఈ మనస్సులో కోరికతో ఉన్నాడు. ఈ పుత్ర సంతానం కోసం ఎవరిని ఆసరా చేసుకోవాలి అని ఒక స్త్రీ కోసం వెతుకుతున్నాడు. ఒకవేళ నేను గనక వెళ్ళి ఇటువంటి ఉత్తముడైనటువంటి మహర్షి కనుక పుత్ర సంతానాన్ని పొందడం కోసం నేను సహాయకారిగా కనుక మారితే నా జీవితానికి కూడా ఒక అవకాశం దొరికినట్లేగా, కృతార్థదాన్ని అయినట్లేగా నేను కూడా. కనుక అవకాశం నాకు ఉంటే బాగుంటుంది కదా, నేను వెళ్ళి అడుగుదామా? ఆయన మనసులో అదే కదా నడుస్తుంది ఆలోచన అనుకుంది. ఆలోచన నడుస్తున్నట్లు తెలుసు కనుక అనుకుంది. అలా అనుకున్నటువంటి మనిషి వెంటనే తానున్నటువంటి ఆ సమూహం నుంచి విడివడి ఈ వ్యాస భగవానుడు కూర్చున్నటువంటి ఈ ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి చోటుకి ఆకాశతత్వంగా కిందకి దిగుతూ వస్తుంది. ఆ వస్తున్నటువంటి ఘృతాచిని ఇంకాస్త దగ్గరగా చూసేటువంటి అవకాశం వ్యాస భగవానుడికి దక్కింది. ఘృతాచి ఎలా ఉందయ్యా అంటే, వ్యాస భగవానుడి మనసు ప్రస్తుతం పుత్రకాంక్షతో ఉంది కనుక ఆయన మనసు ఆవిడ అందానికి వెంటనే కొంత గతి తప్పిందట. గతి తప్పింది అంటే అర్థం ఏమిటి? అయితే మనలానే వ్యాసుల వారు కూడా కామాసక్తులైపోయారు అని వెంటనే అనుకోవడం కాదు. ఇదంతా కూడా ఎవరిచే చేయబడుతున్నటువంటి కల్పము అంటే అమ్మవారు తనంతట తానుగా చేస్తున్నటువంటి విషయం. తనంతట తానుగా ఎవరిని మనస్సునైనా రమింపజేయగలిగినటువంటి శక్తి తల్లికి ఉంది. ఎందుకంటే అన్నింటా తానే ఉంది కనుక. ఏది ఎందుకు చేస్తుందో అదంతా కూడా లోక కళ్యాణార్థం చేస్తుందే తప్ప విడిగా ఏ మనిషికి తాను ఎంచుకున్నటువంటి వారందరూ ఉత్తమోత్తములైనటువంటి భాగవత్తములు. అవునా కదా? తాను ఎంచుకునేటువంటి వారందరూ మహావిష్ణువు లాంటి వారు, వ్యాస భగవానుడు లాంటి వారు. అవునా కదా? అలా ఎంచుకుంది అంటే వారు చాలా విశేషమైనటువంటి భాగవతోత్తములు మాత్రమే. అటువంటి వారిని ఆసరా చేసుకుంటే తాను సంకల్పించేటువంటి ప్రతి సంకల్పము కూడా లోకోత్తరంగా, లోక కళ్యాణార్థంగా మారుతూ ఉంటుంది. వచ్చేటువంటి ఫలితం అంతా కూడా సర్వులకు ఆనందాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది. అటువంటి సుఖాన్ని అందించడం కోసం తల్లి ఇంత ప్రేరణ వ్యాస భగవానుల్లో కలిగిస్తుంది. అంతవరకే తల్లి కలిగిస్తుంది కనుక ప్రేరణ పొందుతున్నారు వ్యాస భగవానులు. అంతే తప్ప స్వతహాగా వ్యాస భగవానులు స్వయం అగ్నిస్వరూపం. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తు మర్చిపోయే వ్యాసులని మానసికంగా కనీసం ఒక్క క్షణమైనా సరే జరుగుతున్నటువంటి ప్రపంచనాంతర్గతంగా నేనెక్కడన్నా ఒక తప్పు మాట మాట్లాడినా ఆ తప్పును కూడా ఒప్పు చేసుకునేటువంటి భావన, తీక్ష్ణత మీ యొక్క భావాల్లో అంతర్హితంగా ఉండగలగాలి. అది వ్యాసుల పట్ల మనం చూపించవలసినటువంటి కృతజ్ఞతా భావన, వారి పట్ల ఉండవలసినటువంటి ఆరాధనా భావన. ఎందుకంటే వారు జగత్తుకి మనందరికీ కూడా కళ్యాణం చేశారు. ఈ పురాణాలు లేకపోతే వేదాన్ని భాగం చేయకుండా ఉంటుంటే కనీసం ఇవాళ ఈ మాత్రంగా కూడా హైందవ ధర్మము, జాతి ధర్మము అనేటువంటివి నిలిచేవి కాదు. వారి అనుగ్రహంతోనే ఇవాళ ఈ మాత్రంగా ధర్మం అనేటువంటి దాన్ని మరి కాస్త పట్టుకోవాలనేటువంటి సంకల్పంలో ప్రతి వాళ్ళం కూడా ఒక చోటుకి చేరగలుగుతున్నాం. ఇదంతా కూడా వేదవ్యాసుల వారి అనుగ్రహమే. కనుక వారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ, అమ్మ శారదాంబ అనుగ్రహంతో ఎక్కడా కూడా పొరపాటైనటువంటి భావన మీ మనస్సుల్లో కదిలించకుండా ఉండగలిగేటువంటి స్వరాలు నా నోటి యందు పలకకుండా తల్లే రక్షించాలి. కనుక అమ్మవారికి కూడా నమస్కారం చేసుకుంటూ, అమ్మను నడిపించినట్లుగా వేదవ్యాసుల వారి మనస్సు రమిస్తోంది. ఘృతాచి యొక్క అందానికి వెంటనే మనస్సు కట్టుబడింది. ఆ కట్టుబడినటువంటి మనస్సుతో ఒక నిమిషం మళ్ళీ ఆలోచించాడు. బుద్ధి అనేటువంటిది ఎప్పుడూ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోలేదు ఎక్కడా కూడా. వెంటనే ఆలోచించాలి, ఈ ఘృతాచి ఆయన కూడా ఎదురుకుండా ఉన్నటువంటిది ఘృతాచి అనబడేటువంటి అప్సరస అనేటువంటి విషయం అర్థమైపోయింది. త్రికాల జ్ఞాని గనక వెంటనే ఏం చేశారు, ఈ ఘృతాచి ఎంత అందంగా ఉంది, ఈ అప్సరసని కనుక నేను సహాయకారిగా మార్చుకుని ఈవిడ ద్వారా నేను పుత్ర సంతానాన్ని పొందినట్లయితే, అప్సరసలు దేవకన్యలు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మానవ సంఘంలో ఎక్కువసేపు ఉండడానికి పెద్దగా ఇష్టపడరు. తను నాకు సహాయకారిగా ఉండి బిడ్డ జననం అవ్వగానే బిడ్డను నాకు అప్పగించి తాను దేవకన్య కనుక మళ్ళీ దేవలోకానికి తిరిగి వెళ్ళిపోతుంది. పైగా నా వల్ల ఎటువంటి కన్యాదోషము అంటే కన్యత్వం అనేటువంటిది పోవడం అనేటువంటిది దేవకన్యలకు ఉండడానికి అవకాశం లేదు. నా వల్ల తనకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. కానీ ఆ తర్వాత నేను ఎంత సంసారం నుంచి విడిపడి ఉన్నానో తాను అంతే సంసారం నుంచి విడిపడి ఉంది. మా ఇద్దరికి కూడా సంసారం పట్ల పెద్ద ఆపేక్ష లేనటువంటి వాళ్ళం కనుక అడగచ్చు అనేటువంటి కోరిక ఈయన మనసులో కలిగింది. అడగచ్చు అనుకోగానే మళ్ళీ వెంటనే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నారదుల వారు
ఈ ఉపదేశాన్ని ఇస్తూ ఏ తపస్సు నువ్వు చేస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది, ఎవరి గురించి నువ్వు తపస్సు చేయాలనేటువంటి విషయాలు చెబుతూనే నాయన తపస్సు తర్వాత నీకు పరమేశ్వరానుగ్రహం కలగడంలో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు, కలిగి తీరుతుంది, నీకు పుత్ర సంతానం కలుగుతుంది. ఆ పుత్ర సంతానాన్ని నువ్వు పొందేటువంటి సమయంలో ఒకవేళ ఏ స్త్రీనైనా నువ్వు ఆధారం చేసుకుని పుత్ర సంతానాన్ని పొందాలి అనుకుని కనుక అనుకున్నట్లయితే జాగ్రత్త, ఊర్వశి పురూరవుడి యొక్క కథని మర్చిపోకు. ఇంత ముందు యుగంలో జరిగినటువంటి త్రేతాయుగంలో మన కళ్ళ ముందు జరిగింది విషయం అంతా కూడా. కనుక పురూరవుడు ఎంత పిచ్చివాడైపోయినాడో, ఒక దేవకన్యని, ఒక అప్సరసని నమ్మి అటువంటి పిచ్చితనం మళ్ళీ నీలో జన్మించకుండా జాగ్రత్త పడు, అప్సరసలని నమ్మరాదు, జాగ్రత్త జాగ్రత్త అని 3 సార్లు చెప్పాడు. దాంతో ఆ విషయం గుర్తొచ్చింది. ఘృతాచిని చూడగానే మనస్సు రమించింది. రమించిన వెంటనే రమించిన మనస్సుతో వెళ్ళిపోలే. అక్కడ బుద్ధి అనేటువంటి విచక్షణని కోల్పోకుండా ఒక స్థాయిలో నిలబడింది. అది సాధన ద్వారా లభిస్తుంది. ఇవన్నీ కూడా మనం గ్రహించాల్సిన విషయాలు. సాధన ఎందుకండి చేయడం? అంత అమ్మవారి రచన అయినప్పుడు ఆ అమ్మ ఎలా చెప్తుందో అలాగే కదా జరిగేది. ఆ జరిగేదాన్ని యథాతథంగా మనం ఇన్వైట్ చేసి ఆనందంగా ఉండిపోవచ్చు కదా. తప్పో సుఖమో కష్టమో అంటే కష్టం వస్తే బాధపడకుండా, దుఃఖం వస్తే అణుచుకుంటూ, అది దుఃఖమని భావించకుండా కనుక నువ్వు ఉన్నట్లయితే ఇంక దేన్ని సంకల్పించకు. అంత సంకల్ప దీక్ష నీలో లేదుగా, ఏదొస్తే దానికల్లా పడిపోతున్నావుగా. మరి పడిపోతున్నప్పుడు బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని వదలకుండా ఉండాలిగా. ఆ విచక్షణ అనేటువంటి దేనివల్ల వస్తుందంటే ఈ సాధన వల్ల వస్తుంది. సాధన దేనివల్ల వస్తుందో గురుముఖత వస్తుంది. ఓ గురువును అందుకే నువ్వు ఆశ్రయించి ఉండాలి. ఆ గురువు ఎవరు? స్వయం అమ్మవారు కావచ్చు, ఈ లోకోత్తరంగా మనకి ఎవరైనా ఈ మనలాంటి భౌతికమైనటువంటి గురువులు కావచ్చు. వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని, ఉపదేశాన్ని తదేకంగా స్వీకరించు. దాన్ని వదలకుండా ఉండు. దాన్ని తదేక నిష్ఠతో తపస్సుగా భావించి చేస్తూ ఉండు. అప్పుడు మనస్సు చలించకుండా, చలించిన సమయాల్లో కూడా బుద్ధి తన విచక్షణని కోల్పోకుండా. అందుకనే ముందు తారాశశాంకోపాఖ్యానం చెప్పుకోవడం జరిగింది. మనస్సు చలిస్తుంది, దాని లక్షణం అది. కానీ బుద్ధి తండ్రి మీద ఆధిపత్యాన్ని సాధించాడు కొడుకు, అవునా కదా. ఆ బుధుణ్ణి పట్టుకోవాలి. ఆ బుధుణ్ణి కనుక పట్టుకుంటే బుద్ధి వికసనం జరుగుతుంది. విచక్షణ జ్ఞానం అనేటువంటిది బుధగ్రహ అనుగ్రహం వల్ల నీకు కలుగుతూ ఉంటుంది. కలిగి నువ్వేం చేస్తావు? మనసు చలించడం తాత్కాలికమే. ఆ చలించిన మనసుని మరి కాస్త దూరం పోకుండా కనుక నీ యొక్క ఇంద్రియ శక్తితో ఆపుకోగలిగినట్లయితే తార ఎప్పుడూ బృహస్పతి దగ్గర ఉండిపోయినట్లుగా ఇంద్రియ శక్తి కూడా బ్రహ్మజ్ఞానం అనేబడేటువంటి జ్ఞానంతో రమిస్తూ ఆనందంగా మోక్షపదాన్ని పొందుతూ ఉంటుంది. కనుక మనస్సు చలించడం తప్పు కాదు, మనస్సుతో ఇంద్రియాలు వెళ్ళిపోవడం తప్పు, అవునా కదా. కనుక ఇంద్రియాలని ఇప్పుడు పట్టుకోవడం ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో వాళ్ళల్లో ఉంది. కనుక ఎవరికి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రతి వాళ్ళం తారలమే అవుతాం. ఆ తారా శశాంక ఉపాఖ్యానంలో తారలం అవ్వకుండా చూసుకోవాలి. శశాంకుణ్ణి ఎప్పుడూ జాగ్రత్తగా పట్టుకుని కూర్చోవాలి. అది దేని వల్ల వస్తుంది అంటే సాధన సాధన సాధన. అదే నిరంతర తపస్సుగా మారాలి ఆ సాధన. అందుకనే ఏ మాట మాట్లాడినా చూడండి, చాలామంది తాము ఇష్టదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నామం చెప్తారు. కాశీలో బాగా ఉండడం అలవాటైపోయింది. నువ్వు హలో అను, హాయ్ అను, ఫోన్ చేయమన్నా చేయి, వాళ్ళు ఏమంటారు? ఎదురు పడతారు. అయ్యో హలో అండి బాగున్నారా అనరు, మహాదేవా బాగున్నారా అంటారు, అవునా కదా. బృందావనంలో ఉండడం ఇష్టమైంది, రాధే రాధే అంటారు, జై శ్రీకృష్ణ అంటారు. గుజరాత్ వాళ్ళంటారు ఏం మాట్లాడినా సరే జై శ్రీకృష్ణ, ఏం మాట్లాడినా సరే జై శ్రీకృష్ణ. లేదండి నాకు ఇంకాస్త నాకు వాసుదేవ నామం అంటే బాగా ఇష్టం, ఏం మాట్లాడినా వాసుదేవ, హలో అనడానికి వాసుదేవ, అమ్మ నమస్కారం అనడానికి వాసుదేవ. ఎందుకు? ఆ నామంతో తరించిపోతూ ఉండడానికి. లేదండి అమ్మవారంటే నాకు చాలా ఇష్టం, ఏ మాట మాట్లాడినా శ్రీమాత్రే నమః, అమ్మ బాగున్నారా, అమ్మ శ్రీమాత్రే నమః, అంద కుశలమేనా అని అంట. ఒక మాట మాట్లాడేటప్పుడు నువ్వు ఒక భగవన్నామాన్ని నోట్లోకి తీసుకో. మాట తప్పుదారికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనసు తొందరగా చపలంగా మాటని ఉద్దీపనం చేస్తూ ఉంటుంది. మాట వదిలేశాక మళ్ళీ వెనకాలకి తీసుకోవడానికి అవకాశం లేదు. మాటతో మొత్తం మిగతా శక్తులన్నీ కూడా బహిర్గతం అయిపోతూ ఉంటాయి. కనుక ముందు మాట నాపాలంటే మాటకి ముందు, మాటకి తర్వాత భౌతికంగా ఈ శరీరంతో ఏ లోకోపకరమైనటువంటి మాట మనం మాట్లాడాలన్నా భగవన్నామ స్మరణతో కనుక మాటని మొదలెడితే, భగవన్నామ స్మరణతో మాటని ఆపితే, ఆ తర్వాత లోపల భగవన్నామస్మరణ చేస్తే. ఏమంటే ఎలా చేస్తామండి మరి చెప్తారు. బయటికి భగవన్నామస్మరణ అనుకుంటే ఈజీగానే, లోపల ఎలా చేస్తాం? అలా ఎలా అవుతుందండి? దాన్ని కూడా సాధన ద్వారా పట్టుకోవాలండి. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః, ఇలా బయటికంటే సర్వులము అనుకోదగ్గటువంటి అద్భుతమైనటువంటి కృష్ణ గాయత్రి అంటాం. ఈ కృష్ణ గాయత్రిని పట్టుకున్నాం.
గాయత్రిని పట్టుకుని ఎప్పుడు పైకి అనుకుంటూ ఉన్నాం. ఆ పైకి అనుకోగా కొంతకాలం అయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇప్పుడు చూడండి, మనం ఒక రోజు అనుకుంటాం, ఒక బలీయమైన రోజు ఉంటుంది. పొద్దున్న లేవంగానే ఎంత కాదనుకున్నా ఏదో ఒక సినిమా పాట నోట్లోకి వస్తుంది. ఇంకా చూడండి, ఇంకా రోజు నువ్వు ఏ పని చెయ్యి అదే పాట వస్తుంటుంది. చివరికి రేడియోలో కూడా అదే పాట వింటాం. ఏదో ఎక్కడికో వెళ్తుంటే ఎవరింట్లోనో కూడా అదే పాట విను. ఆ రోజంతా అబ్బా ఎంత ఈ పాట అసలు నన్ను వదిలిపోవట్లేదు వాళ్ళని విసుగు వస్తుంది. ఏమిటి? అలవోకగా నువ్వు లేవంగానే విన్నటువంటి స్ఫురణకు వచ్చినటువంటి స్మృతికి వచ్చినటువంటి ఒక పాటే ఒక రోజంతా నిన్ను వదలినప్పుడు, అంటే లేచే సమయానికి నీ నోట్లో ఏది ఉంటే అది నువ్వు పట్టేసుకుంటావు. అవునా కదా? అంటే పడుకునేటప్పుడు నువ్వు దేన్ని పట్టుకోవాలి? అంటే ఈ పాటని నేను పడుకునేప్పుడు పట్టుకోలేదు కదండి. అంటే ఏ సమయంలో నువ్వు వింటే అది నీ మస్తిష్కంలో తిరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే అలవోకగా నీ మనసులోకి వచ్చినటువంటి ఒకరోజు ఒక పాట వస్తేనే అంత అదే మననం చేస్తూ ఉన్నావో, నువ్వు సంకల్పపూరితంగా ఒక నామాన్ని నిరంతరం పట్టుకుంటే నువ్వు ఏ రోజు ఎలా ఉన్నా సరే నిరంతరం ఆ నామం లోపల జరుగుతూ ఉంటుందిగా. దాన్ని నమ్మాల్సిందేగా. అవునా కదా? ఇలా నామం బయటికి అనుకుని అందరం కలిసి చదువుకునేటప్పుడు సామూహికంగా బయటికి చదువుకుంటూ, ఎవరూ లేనప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? లోపల చదువుకుంటారు చాలామంది. ఎలా చదువుకుంటారు? మనసుతో చదువుకుంటారు. మనసుతో చదువుకుంటూ ఉంటే ఏమవుతుంది? కొంతసేపటికి మనసు తెలియకుండానే నామాన్ని ఆపేస్తూ ఉంటుంది. కాసేపు ఇలా నోరు మూసుకుని పెదాలు కదపకుండా లోపల చదువుకుంటూ ఉంటాం. చాలా బాగా చదువుకుంటూ ఉంటాం. అవ్వ జరుగుతోంది బాగా అనుకుంటాం. జరుగుతోంది బాగా అనుకోవడం కూడా నామం జరుగుతున్నప్పుడే అనుకుంటాం. అంటే నామాన్ని ఊరికే 2 సార్లు 3 సార్లు ఇంకో ఆలోచన వస్తున్నా కూడా చేయగలుగుతాం. ఇంకా 4వ సారి వచ్చేటికి ఆలోచనే మిగులుతుంది, నామం మర్చిపోతాం. మరి నామాన్ని ఉత్కృష్టంగా ఎలా చేయాలి? మానసికంగా పెదాలు కలపకూడదు అంటారు కదా. మరి జపం చేసుకునేటప్పుడు పెదాలు కదవకుండా లోపల నామం జరుగుతూ అలానే మనస్సు పట్టుకునేటట్లుగా, ఆ మనస్సు పట్టుకునే ఉండేటట్లుగా ఆలోచనలు వచ్చినా సరే నామం ఎలా జరగాలి అంటే కేవలం ఈ 2, దానికి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ చెప్పింది శాస్త్రం. నోరు మూసుకున్న తర్వాత వీలైనంత గాలి లోపలికి సాధారణంగా ఉంచుకుని నాలికతో ఈ 2 పళ్ళ వరసలు ఉంటాయి కదా, పై వరస కింద వరస ఉంటుంది. ఆ రెండింటికి మధ్యలో ఒకే లైన్ ఉంటుంది. యాక్చువల్గా ఒకే చోట మనకు ఒక కట్టు ఉంటుంది పైనుంచి కింద దాకా. ఆ నాలికని ఆ కట్టు దగ్గర ఆడిస్తూ లోపల మొత్తం శ్లోకాన్ని చదువుకునే ప్రయత్నం చేయాలి. మౌనంగానే ఉంటాం, లోపల మాత్రం మనస్సు అప్పుడు కదలదు. నాలిక కదులుతోంది అంటే మనస్సు కదలదు. నాలిక కదిలేలా చిన్న నామాల నుంచి స్టార్ట్ చేయాలి. చిన్న నామాల నుంచి స్టార్ట్ చేసి ఆ నాలిక ఫ్లెక్సిబుల్గా లోపల తిరిగేటట్లుగా కనుక మనం సాధన చేసినట్లయితే ఎంత నామమైనా మౌనంగా ఉన్నప్పుడు ఆనందంగా లోపలికి వస్తూ ఉంటుంది. ఆ నాలిక కదులుతూ ఉంటుంది, మన కళ్ళన్నీ చూస్తూనే ఉంటాయి, మనసన్నీ గ్రహిస్తూనే ఉంటుంది, నాలికతో స్మరణ జరుగుతూ ఉంటుంది. ఆ నాలికకి స్మరణ ఎక్కువ జరగడం వల్ల ఆ నాలిక వల్ల కలిగేటువంటి విపత్తులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం దూరంగా ఉంటాం. ఎవరైనా ఏదో మాట్లాడినా కూడా నాలికతో చేస్తున్నాం కదా, ఈ నామం పూర్తయ్యేదాకా అవతల వాళ్ళకి సమాధానం చెప్పం, కొంత సమయం తీసుకుంటాం. ఆ సమయం తీసుకునే కాసేపట్లో బుద్ధి విచక్షణతో మన నాలిక మీదకి వస్తుంది. వచ్చేం చేస్తుంది? ఏ మాట మాట్లాడితే ఆ కాస్త ఇబ్బంది లేకుండా తొలగించుకోగలవు, ఆ కాస్త మాట్లాడి బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మాటని కంట్రోల్ చేసుకోవడానికి, అతి తక్కువగా మాట్లాడడానికి ఉపయోగించవలసినటువంటి టెక్నిక్స్ జపపరంగా. ఆ జపపరంగా వినియోగించాలి. అంతకుమించి నేను ఇంకా చాలా మౌనం అయిపోదాం అనుకుంటున్నాను, అసలు నా మనసు కంట్రోల్ అవ్వట్లేదండి, ఎట్టి పరిస్థితుల్లో మనస్సుని కంట్రోల్ చేసుకునేటంత నిగ్రహం నాకు కావాలి, నాకు పిల్లలు చక్కగా సెటిల్ అయిపోయారు, నాకేం బాధ్యతలు లేవు, అయినా నా మనసు పరిపరి విధాల పోతుందండి, అస్సలు నిలవట్లేదు ధ్యానంలో. ఒకటే విషయం చెప్పింది శాస్త్రం, పొద్దునేలే హాయిగా చన్నీళ్ళ స్నానం చేయి. ఏ కాలమైనా సరే గుంటూరులో చెప్పక్కర్లేదు చన్నీళ్ళ స్నానం చేయమని. అన్ని కాలాల్లోనూ మంట మండుతూనే ఉంటుంది కనుక చన్నీళ్ళ స్నానం సర్వసాధారణం. వేడి నీళ్ళ స్నానం చేస్తేనే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎస్ ఆర్ నో? అవునా కదా? వేడి నీళ్ళ స్నానం చేస్తే ఏదో సంథింగ్ రాంగ్ అనుకోవాలి. చన్నీళ్ళ స్నానం ఎప్పుడూ చేస్తూ ఉంటాం కనుక ఆ చన్నీళ్ళ స్నానం చేసి ప్రశాంతంగా మంచి ఉతికినటువంటి చక్కటి వస్త్రాలు ఎప్పుడు కూడా ఒక్క క్షణం కట్టుకున్నా సరే ఆ వస్త్రాన్ని కనీసం జాడించుకోవాలి, అంతే తప్ప మళ్ళీ కాసేపే కదా వేసుకున్నా అలా వేసేసి కాసేపు గాలికి వేసి మళ్ళీ వేసుకుందాం, ఎప్పుడూ ఆ తప్పు చేయకూడదు. మాలిన్యభరితమైనటువంటి వస్త్రధారణ వల్ల శరీర మాలిన్యం పెరుగుతూ ఉంటుంది అని చెప్తుంది శాస్త్రం. మనకు తెలియకుండానే శరీర మాలిన్యం. ఇప్పుడు పిల్లల్లో సగం ఈ మనపూరితమైనటువంటి ఆలోచనలు బుద్ధులు పెరగడానికి సగం కారణం ఒక్కొక్క డ్రెస్సు 4 రోజులు 5 రోజులు ఆ రామరామ పక్కనున్న వాడికి ఆ వాసన కనిపించకుండా డియోడ్రెంట్లు కూడా కొట్టేసి మరి వాడేస్తున్నారు. వద్దురా నాయన అంటే ఎవ్వరూ వినట్లేదు. వేసిన బట్టే వేసి దాన్ని మళ్ళీ శుభ్రం చేయకుండా వేసిన దానివల్లనే సగం మలభూయిష్టమైనటువంటి ఆలోచనలు దాంతోపాటు కార్యాలు మనం చేయగలిగేటువంటి వచ్చేస్తుందంతే.
అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. దీనికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది జీవులందరికీ కూడా. చెప్పిన మాట వినకపోతే ఇలాగే తయారవుతుంది. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, పిల్లలకి ఎందుకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, పిల్లలు ఎందుకు ఉద్యోగం కోసం భయపడిపోతున్నారు, చదువు కోసం భయపడిపోతున్నారు, నలుగురిలో తిరగడానికి కోసం భయపడుతున్నారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదని టెన్షన్ పడుతున్నారు, పెళ్ళిళ్ళకి ముందరే ముసలాళ్ళు అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. దానికి కారణం ఏమిటంటే ఇలాంటి తప్పులన్నీ కూడా నిరంతరం చేస్తూ ఉండడమే. కనుక శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించాలి, కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మనం ఏం చేస్తాం యాక్చువల్గా, ఈ నాలుక మీద ఉండేటువంటి రసం నిరంతరం ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒకటి వయసు వస్తుండగా కళ్ళు కనబడకపోవడం ఒక రకం, వయసులో ఉండంగా కూడా కళ్ళు బ్లర్గా అయిపోవడం ఒక రకం, చిన్న వయసు నుంచే కళ్ళ జోళ్ళు వచ్చేయడం అసలు ప్రధానమైనటువంటి రకం. అది పెద్ద బాధ, విపత్తు. ఏమండి నాకు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మా నాన్నగారు ఎవ్వరూ కూడా పెద్ద ఏం కళ్ళజోళ్ళు వాడలేదు, నేను ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఫోన్లు ఎక్కువైనాయి కనుక కళ్ళజోళ్ళు వాడాల్సి వస్తుంది. ఫోన్లు తగ్గించేవాళ్ళు నేను బాగుపడాలనుకుంటే పొద్దున నిద్ర లేవగానే పడక మంచం మీదనే ఎలాంటి వాళ్ళైనా సరే ఉన్న కళ్ళజోడు కూడా తీసి పక్కన పెట్టాలనుకునే వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇక్కడ సంకల్పపూరితంగా ఉంటే లేవగానే మన నాలుక మీద ఉన్నటువంటి లాలాజలం ఉంటుంది కదా, దాన్ని తీసి కాటుకలా పెట్టుకోవాలి. అదే అసహ్యం ఏం కాదు, సరస్వతి అనుగ్రహం అదంతా కూడా. ఆ లాలాజలం తీసి కళ్ళకి కాటుకగా పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని తర్వాత లేచి గృహకార్యాలన్నీ చూసుకుని ఆ తర్వాత మొహం కడుక్కునేటప్పుడు కళ్ళని జాగ్రత్తగా కడుక్కుంటే ఇలా ఒక 45 రోజుల పాటు చేస్తే కంటి దృష్టి బ్యాక్ వస్తుంది. నాలుకకి మొదటి ఒక ఉపయుక్తమైనటువంటి విషయం చెప్పుకున్నాం. రెండవది, స్నానం చేసిన తర్వాత జపానికి కూర్చునే ముందు మనసు నిలవట్లేదన్న వాళ్ళకి, అప్పుడే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి, చిన్నవాళ్ళకి చెప్పే విషయాలు కావు. ఒక స్థాయిలో నా మనసు నిలవాలి, నా మనసు అన్నిటి మీద నిలుస్తుంది, కానీ జపం మీద ధ్యానం మీద నిలవట్లేదు, భగవంతుడి మీద నిలవట్లేదు, ఎన్నాళ్ళు కూర్చున్నా మనసు చంచలం అయిపోతుంది అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళకి నాలుకను ఓ నిమిషం బయటికి తీయాలి. ఎంత బాగా బయటికి లాగలమో లాగాలి, నోరు ఓపెన్ చేసి కాసేపు ఇట్లా పట్టుకోవాలి, 2 వేళ్లతో చేయి కడుక్కోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు నాలుకను అలా పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా, దవడలన్నీ నొప్పులు వచ్చేస్తాయి. నిజం చెప్తున్నా, ఎంత నొప్పులు వస్తాయో. అది దాని స్థానంలో అది ప్రశాంతంగా ఉంది కనుక మనకేమీ రావట్లా. నిజంగా మనం సాధన చేయాలంటే ముందు నొప్పి దవడం దగ్గరే స్టార్ట్ అవుతుంది. నాలుగని కాసేపు అలా పట్టుకోవాలి, బాగా కాసేపు కిందకి లాగుతూ ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు మనం వార్మప్ చేయాలి, ఒక సూర్య నమస్కారం చేయాలి. ఒకేసారి సూర్య నమస్కారం చేసాం అనుకో ఏమవుతుంది, 2వ రోజు కల్లా అమ్మా పిక్కలు, కాళ్ళు, చేతులు, నడుము, వీపు అన్నీ ఎక్కడ పట్టకూడదు అన్నీ అక్కడ పట్టేస్తాయి. వార్మప్ చేయాలి. ఆ వార్మప్ ఏ మానసికంగా మనస్సునైతే నువ్వు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నావో ఆ కంట్రోల్ చేసే మనస్సుని కంట్రోల్ చేయగలిగేది ఏమిటన్నా ఉంది అంటే, ఇందా చెప్పుకున్నాం, లోపల నాలిక కదుపుతూ ఉంటే మనస్సు ఎక్కువ చంచలం అవుదన్నాం అంటే మనస్సును నాలిక కంట్రోల్ చేస్తుందని అర్థం. అలాగే ఇప్పుడు ఆ నాలికని ఇంకాస్త ఆలోచనలు రాకుండా జాగ్రత్త చేయాలంటే కాసేపు ఇలా బయట పట్టుకుని తర్వాత మళ్ళీ నువ్వు చేతులు కడుకుని ఆ నాలికని ఖేచరీ ముద్రలో వెనకాల కనాలి. అంగిలికి నాలిక టిప్ అంటారు అనాలి. అలా అనగా ఒక 45 రోజుల పాటు, 100 రోజుల పాటు, ఒక సంవత్సర కాలం పాటు ప్రయత్నం చేస్తే అది బాగా సూర్య నమస్కారాలు కాళ్ళు వంగని వాళ్ళకి కూడా ఒక సంవత్సర కాలం పాటు రోజు కనీసం 9 చేస్తే కొన్నాళ్ళకి మోకాళ్ళకి తలకాయ అంటినట్టుగా, పొట్ట తగ్గాలిగా మోకాళ్ళకి తలకాయ అంటాలంటే, అది తగ్గాలంటే సంవత్సర కాలం పడుతుంది. ఆ సంవత్సర కాలంలో మొదటి రోజు చేసినటువంటి సూర్య నమస్కారానికి 45 రోజులు చేసిన తర్వాత చేసినటువంటి సూర్య నమస్కారానికి కాస్త తేడా ఉంటుందా ఉండదా? శరీరం అంతా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా. మొదటి రోజు చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చింది, 45 రోజులు చేస్తే కాస్త ఈజీగా ఉంటుంది. 1కి 10, 10కి 20 చేయగలిగేటువంటి సామర్థ్యత పెరుగుతూ ఉంటుంది. అలా ఈ నాలిక కూడా వెనకాలకి తిప్పగా కొన్నాళ్ళకి అవుతుంది, ఈజీగా ఫ్లెక్సిబుల్గా లోపలికి వెళ్ళగలుగుతుంది. మొదటి రోజు నాలిక వెనకాలకి తీసాక 5 నుంచి 10 సార్లు 11 సార్లు నామం జపించగలవు. ఇలా నాలికని వెనకాలకని ఏదో ఒక శ్లోకం పట్టుకోండి. ఇదే నామం అనుకోండి, పోనీ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని, ఆ నామం జాగ్రత్తగా రాసుకుని పేపర్ ఎదురకుండా పెట్టుకుని నాలిక ఖేచరీ ముద్రలో పెట్టి ప్రశాంతంగా శ్లోకాన్ని చదువుకున్నాం. 10 సార్లు 20 సార్లు 30 సార్లు తర్వాత అలా కళ్ళు మూసుకుని కాసేపు ఉన్నాం. ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఆ నాలిక మీదే ఉంటుంది దృష్టి అంతా. ఎందుకో తెలుసా, వెనకాల పెట్టిన తర్వాత నుంచి నాలిక మొదటి భాగం ఏదైతే వెనకాలకి అన్నామో అక్కడ అంతా నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పి తట్టుకుంటూ పెడతావు, మనస్సు అంతా నొప్పి మీదే ఉంటుంది. ఇంకా మనస్సు అటు ఇటు పోవడానికి అవకాశం లేదు. ఇలా కనుక ప్రయత్నం చేస్తే కొన్నాళ్ళకి ఖేచరీ ముద్ర ద్వారా మనస్సును నియంత్రించవచ్చు. ఇంకా ఏ ఆలోచనలు రావు, నాలుకతో పాటు మనస్సు రమిస్తూ ఉంటుంది. అలా చేయగా కొన్నాళ్ళకి ఏమవుతుంది, లోపల కౌలిని కులామృతైకరసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని
ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇక్కడ మూలాధారం నుంచి రసరూపంలో పైన ఈ కౌళ మార్గంలో అమ్మవారు కొండల్ని యోగంలో నర్తిస్తూ ఉంటుంది. రసం అనేటువంటి పైకి కిందకి పాదరసంలా తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఇలా కేచరి ముద్ర చేసి కొన్నేళ్ల పాటు సాధన, కొన్నేళ్ల పాటు, ఒక రోజులో 2 రోజుల్లో రాదండి, కొన్నేళ్ల పాటు సాత్వికమైనటువంటి ఉద్దేశంతో కేవలం మనస్సు నియంత్రణ అవ్వాలి, నేను ఒక రకమైనటువంటి సాధనలోకి రావాలనేటువంటి కోరికతో కనుక రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి మించి చేయకుండా జాగ్రత్తగా మనసుని కంట్రోల్ చేసుకుంటూ కనుక ఇలాంటి సాధన చేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల తప్పనిసరిగా మనసు కంట్రోల్ అవుతుంది. చేయగా ఒకానొక అద్భుతమైనటువంటి సాధన. ఎలా అంటే ఒక నామం పలకడానికే కేచరి ముద్ర పెట్టి సాధన చేసే నాలుక నొప్పి పెట్టిన వాళ్ళం ఒకానొక సందర్భం వచ్చేటప్పటికి మొత్తం లలితా సహస్రనామం కేచరి ముద్రతో మౌనంగా చదవగలిగేటువంటి స్థితికి రాగలిగితే ఆ స్థితిలో ఒకానొక సందర్భంలో అమ్మ మూలాధారం నుంచి ఒక్కసారిగా జివ్వుమని పైకి లేచి ఈ నాలిక ఇక్కడ ఉన్నటువంటి ఓసోఫాగస్ దగ్గరికి వెళ్తుందో అక్కడ కదులుతున్నటువంటి ఆ పాదరస స్వరూపంలో ఉన్నటువంటి ఆ కులమార్గంలో తిరిగేటువంటి రసాపేతమైనటువంటి అమృతాన్ని తక్కువని లాక్కుంటుంది. అలా అమృతాన్ని లాక్కుండా మరి జన్మ లేదు. ఇన్ని సాధనలు ఉన్నాయి, చెప్తే ఎన్ని సాధనలు ఉన్నాయో అది తెలుసా మనకి తెలియదు. కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ఏమవుతుంది, 10 ఏళ్ళ కాలం పడుతుంది. ఈ లోపల వెళ్ళడానికి ప్రయత్నించామా మనకి చాలా డ్యామేజ్ కూడా జరుగుతుంది. కనుక నెమ్మదిగా ప్రతిదాన్ని కూడా మనం ముందు మనస్సు కంట్రోల్ చేయాలనేటువంటి సాధన దగ్గరే ఉండాలి. మనస్సు ఆగాలి, అనవసరమైన ఆలోచనలు రాకూడదు. ఎవరైనా తప్పు మాట్లాడుతున్నా అది తప్పుగా నేను గ్రహించకూడదు. నా మనస్సు కంట్రోల్లో ఉంటే ఏది తప్పుగా కనపడదు. ఆ మనస్సును ఒక్కదాన్ని కంట్రోల్ చేయాలంటే మనలో అనసూయ ఉండాలి, మనలో అత్రి ఉండాలి. అత్రి అనసూయలిద్దరూ మనలో ఉంటే మనస్సు వాళ్ళు చెప్పిన మాట వింటుంది. ఆ 2 ఉండాలంటే ఇటువంటి సాధనలన్నీ చేస్తూ పోవాలి. అవునా కదా? ఇంత ఉందండి. యోగ శాస్త్రంలోకి వెళ్తే నిజంగా ఈ శరీరాన్ని కంట్రోల్ చేయడం ఈ మామూలు విషయమా? మామూలు విషయం కాదు. సో ఇన్ని సాధనలు చేసి అటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మర్షులు అని పిలువబడుతూ ఉంటారు. ఎవరు? వ్యాస భగవానులు లాంటి వాళ్ళందరూ కూడా ఎదురుకుండా ఉన్నటువంటి ఘృతాచిని చూసి మనస్సు కంట్రోల్ తప్పింది అనిపించిన వెంటనే తన బుద్ధికి పని చెప్పి విచక్షణని కోల్పోకుండా గురువైనటువంటి నారదుల వారు చెప్పినటువంటి సంకేతాన్ని అర్థం చేసుకుని వెంటనే అయ్యో నేను మళ్ళీ పూర్వలాగా ఏమన్నా అంటిసా అయిపోతానా, బాధపడతానా, అవసరమా నాకు ఈ ఘృతాచి యొక్క స్నేహము, నేను ఈ పనిలోకి వెళ్ళాలా అని అనుకునేటప్పటికీ సౌనకాది మహర్షులందరూ మళ్ళీ సూత మహర్షిని ఆపేశారు. అయ్యా ఈ పురూరవుడు ఎవరు? వస్తుంది కదా వెంటనే, అయ్యా ఈ పురూరవుడు ఎవరు? ఈ పురూరవుడు ఎవరో మేము తెలుసుకోగలిగితే ఊర్వశి ద్వారా ఆయన ఎందుకంత పిచ్చివాడైపోయాడో మాకు కూడా అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య అసలు జరిగిందేంటి, మాకు ఆ కథనంతా కూడా వివరించండి అని అడిగారు. అంటే తప్పకుండా నాయన మీలో కలుగుతున్నటువంటి ఈ ఆనందం, అంటే కథ విన్న తర్వాత దాని నుంచి తెలుసుకున్నటువంటి తత్వసారాన్ని తెలుసుకుంటూ కథ తర్వాత కథ వినాలనేటువంటి కోరిక మీలో బలీయంగా వస్తూ ఉంటే కథ చెప్పడంలో నాకు కూడా అంతే ఆనందం కలుగుతుంది. కనుక జాగ్రత్తగా చక్కగా వినండి, కథ చెప్తాను అని మొదలెట్టాడు. ఒకానొక సందర్భంలో ఎప్పుడు మనం తారా శశాంకోపాఖ్యానం అయిపోయింది. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి పిల్లవాడు ఎవరని చెప్పుకున్నాం? బుధుడు. ఆ బుధుడు ఏం చేశాడు? మళ్ళీ బృహస్పతి దగ్గరికి వచ్చాడు, చక్కటి విద్యాభ్యాసం చేసుకున్నాడు, చక్కగా వెళ్ళిపోయాడు. అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ కాశీకి వెళ్ళాడు. బృహస్పతి దగ్గర స్వీకరించినటువంటి విద్యలన్నీ చదివేసిన తర్వాత మళ్ళీ కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి గురించి విశేషమైనటువంటి తపస్సు చేశాడట. ఎంత తపస్సు చేశాడంటే ఆ విశ్వేశ్వరానుగ్రహంతోనే బుధుడు ఒక గ్రహంగా, చంద్రుడు కన్నా పెద్దదైనటువంటి గ్రహంగా పైన నిలిచిపోయాడట. ఆ బుధ అనుగ్రహం ఉంటే చంద్రుడు కూడా జీవులన్నీ ఏమీ చేయలేట, మనస్సు కూడా ఇంకేం చేయలేదు మనుషుల్ని. కనుక అంతటి బుధ అనుగ్రహాన్ని పొందగలిగేటువంటి స్థితిలో తారా శశాంకుల యొక్క పిల్లవాడైనటువంటి బుధుడు అంత స్థాయిని పొందేసేసిన తర్వాత ఆ బుధుడు గ్రహంగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఈ బుధుడు అక్కడ ఉన్నటువంటి తారాగణాలన్నింటితో కూడా కాస్త పర్మిషన్ తీసుకుని కింద కేదారనాథం ఇలాంటి చోట్లంతా కూడా ఒక అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయట. ఆ క్షేత్రాల్లో నేను కూడా కాసేపు వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకుని ప్రశాంతంగా స్వామి దగ్గర కాసేపు తపస్సు చేసుకుని మళ్ళీ పైకి వస్తూ ఉంటాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు వెళ్ళమన్నారు. నాయన వెళ్ళిరా, ఇప్పుడేం పెద్ద పనులు లేవు,
కనుక వెళ్ళేసిరా జాగ్రత్తగా విశ్వేశ్వర దర్శనం, దాంతోపాటు విష్ణుదేవుని యొక్క దర్శనం కూడా చేసుకో, ప్రశాంతంగా తీర్థక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకుందా అని బుధుడికి ఆజ్ఞాన ఇచ్చారు. సరే, ఆయన కిందకు వస్తూ ఉండనప్పుడు ఈ లోపల ఒక అద్భుతమైనటువంటి రాజ్యం ఉంది కింద. ఆ రాజ్యము ప్రతిష్టానపురం అని పిలువబడుతూ ఉంటుంది. ఆ ప్రతిష్టానపురానికి సుద్యుమ్నుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సుద్యుమ్నుడు అనేటువంటి వాడు ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి రాజు, చాలా గొప్పవాడైనటువంటి రాజు. అయితే ఆ ప్రతిష్టానపురము అంటే ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి పైఠాన్ నగరం, అది పాకిస్తాన్లోకి యాక్చువల్గా వెళ్ళిపోయింది. అది ఆ పైఠాన్ నగరంగా చెప్తూ ఉంటారు. ఆ ప్రతిష్టానపురాన్ని సుద్యుమ్నుడు పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. ఈ పరిపాలిస్తున్నటువంటి సుద్యుమ్నుడికి రాజులందరికీ ఆ రోజుల్లో ఉండేటువంటి ఒకే ఒక ఇష్టమైన క్రీడ ఏమిటాయి అంటే వేట కదా. వాళ్ళకి ప్రతి 6 నెలలకు ఒకసారి వేటకెళ్ళాలి. ఆ వేటకెళ్ళి ఒక 3 నుంచి 6 నెలల దాకా మళ్ళీ వేట చేసుకుని వచ్చి మొత్తం ఆసేతు హిమాచలం మొత్తం తిరిగేవాళ్ళు. దగ్గరలో ఉన్నటువంటి వనాలన్నింటినీ తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. అలాగే సుద్యుమ్నుడు కూడా ఒకానొక సందర్భంలో వేటకని బయలుదేరారు. ఆ వేటకు వెళ్ళేటప్పుడు మంత్రులు ఉన్నారు దగ్గర, చక్క సేనాని ఉన్నాడు, దాంతోపాటు రాజభటులు ఉన్నారు. ఆయనకి ఎక్కడెక్కడ ఆగుతాడో అక్కడక్కడ ఆయనకి అన్ని ఉపచారాలు కలగడానికి కావాల్సినటువంటి, చేయడానికి కావాల్సినటువంటి గుడారాల దగ్గర నుంచి అన్ని చక్క పలకిల్లో మోస్తున్నారు. తినుబండారాలు ఉన్నాయి, అన్నీ చేసుకుంటున్నారు. అందరూ రథాలు వేసుకుని ముందుకు పరిగెడుతున్నారు. రాజుగారు అందరికన్నా ముందు చక్క గుర్రం మీద ఎక్కేసి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. అన్ని వనాల్లోకి వెళ్ళారు, అన్ని అడవుల్లోకి వెళ్ళారు. ఇష్టారాజ్యంగా చక్కగా తనకి ఇష్టమైనటువంటి ఆ వేట అనేటువంటి క్రీడని ఆనందంగా అనుభవిస్తూ ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా బదరీ కేదార్నాథుల మధ్యలో ఉన్నటువంటి స్థలానికి చేరుకున్నాడు. ఆ చేరుకునేటప్పటికీ ఆ స్థలంలో కుమారవనం అనేటువంటి ఒక వనం ఉంది. ఆ వనం యాక్చువల్గా ఏమిటయ్యా అంటే ఒకానొకప్పుడు ఆ వనంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఏకాంతంగా క్రీడిస్తున్నారట. ఆ ఏకాంతంగా క్రీడిస్తుంటే క్రీడానంగానే మళ్ళీ మనస్సు అటు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను గురించినటువంటి వికార భావాలు మనసులోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు. క్రీడించడం అంటే వాళ్ళిద్దరూ విహారంతో అలా విహరిస్తూ ఏకాంతాన్ని అనుభవిస్తున్నారు. ఆ ఏకాంతాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏమైంది, అతి సమీపంగా మెలుగుతూ ఉంటారు. వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో, క్రీడిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి వీళ్ళిద్దరూ ఫలానా కుమారవనంలో ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు, వారిని అతి సమీపంగా దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి కోరికతో కొంతమంది అక్కడ తపస్సులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ కుమారవనంలోకి వచ్చేసారు. ఆ కుమారవనం ఎలా ఉంటుందట, అతి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుందట. పుష్పాలు వికసించి ఎక్కడికక్కడ ఫలాలన్నీ కూడా చక్కగా ఎర్రగా పచ్చగా ఆకుపచ్చగా అక్కడ చెట్లకన్నిటికీ నిండుగా పూసి కాసి చక్కగా పండి అలాగే వేళ్లాడుతూ చూపరులకు బహు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందట. ఆ వనం చాలా ఆకర్షిస్తూ కూడా ఉంటుందట. పైగా అక్కడ అటువంటి సందర్భంలో అసలు కుమారవనమే అందంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఆ కుమారవనాన్ని ఆశ్రయించి ప్రస్తుతం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నారు. ఇంకాస్త ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుని ఉందిట. ఆ కుమారవనానికి ఎప్పుడైతే ఈ తపస్సులు మునులు అందరూ వచ్చారో శివపార్వతులు ఇద్దరు అటు ఇటు తిరుగుతున్నారు, చక్కగా క్రీడిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో గబుక్కున చూసుకోకుండా ఈ మునులందరూ, ఎందుకంటే వాళ్ళకి ఆ భావనలు ఉండవుగా, అయ్యా అమ్మగారు విడిగా ఉన్నారనే భావం లేదు, అమ్మ దగ్గరకు అయ్య దగ్గరకు గబుక్కునే వెళ్ళిపోవాలనేటువంటి కోరికే. ఆ ఏకాంతం అమ్మగారికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన తక్కువగా ఉంటుంది. పిల్లలు అమ్మ దగ్గరికి రయ్యమని పరిగెత్తుకొస్తూ ఉంటారు. ఆ వచ్చే ప్రయత్నంలో గబుక్కుని లోపలికి వచ్చేప్పటికి మునులు అంతంత పెద్ద పెద్ద గడ్డాలు వేసుకుని వాళ్ళందరూ వచ్చేటప్పటికల్లా ఒక్కసారిగా అమ్మవారు చిన్నమోహం చేసుకుని ఈ కైలాసంలో సరే నంది భృంగి పిల్లలు ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు, బాగుంది, ఏదో కాస్త ఏకాంతం అనుభవిద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వచ్చి రాగానే అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇలా ఎవరైనా మన ఇద్దరం ఉండంగా గబుక్కున వస్తే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది స్వామి. ఆ ఇబ్బంది మీరు అర్థం చేసుకోరు, ఎవరు అర్థం చేసుకోరు. విసుగొచ్చింది ఆవిడకి, ఏదో కాస్త బ్రేక్ కావాలనుకుంది ఆవిడ పాప. అది కూడా ఎందుకు, ఇది లోక కళ్యాణార్థమే. ఏదో ఇలాంటి విపత్తును సృష్టించకపోతే మళ్ళీ అమ్మ ఉంది అయ్య ఉన్నాడు రక్షించడానికి అనేటువంటి నమ్మకం భవిష్యత్ తరాలకి రావాలి కదా, కలగాలి కదా. ప్రూఫ్స్ ఎప్పుడో జరిగిందని చెప్తే ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు కదా. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. దానికోసమని అమ్మ ఇలాంటి కేళి ఆడిస్తుంటుంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఆ కుమారవనంలో ఉన్నటువంటి అమ్మవారు వెంటనే మొహం చిన్నపుచ్చుకుంది, మనసు చిన్నపుచ్చుకుంది. అబ్బాయి ఇక్కడ కూడా నాకు ఆ ప్రైవసీ లేకుండా చేసేస్తున్నారు స్వామి, మీరు మాట్లాడండి, వెళ్ళండి మీ శిష్యులతో అని చెప్పేసి వదిలేసి తను చిన్నపుచ్చుకుని అవతలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినటువంటి భార్య మనస్సుని గ్రహించినటువంటి స్వామి ఏం చేశాడు, వెంటనే ఇక్కడికి వచ్చి, అయ్యా మీరు వచ్చారు బాగానే ఉంది, ఆనందమే, కానీ ఇంకా మరీ ఇంతకు తర్వాత
ఇంకెవరూ కూడా అనాలోచితంగా ఈ వనంలోకి అడుగు పెట్టకుండా ఉండాలి. ఎందుకంటే ఈ వనం మా ఆవిడకి చాలా ఇష్టం. ఆవిడ ఎప్పుడైనా కాస్త మనస్సుకి ఆహ్లాదం కలగాలి అంటే ఇక్కడికి వస్తూ ఉంటుంది నాతో పాటుగా. కనుక ఇవాళ తర్వాత నుంచి ఎవరైనా సరే ఈ కుమారవనంలోకి అడుగుపెట్టారు అంటే పురుషులు ఎవరైనా సరే, జంతువులు కూడా పురుష స్థానంలో కనుక ఉండుంటే వాళ్ళందరూ కూడా స్త్రీలుగా మారిపోతారు. ఈ వనానికి నేను ఇస్తున్నటువంటి శాపం అది, అవునా కదా? అది శాపం అంతే. ఉన్న స్థితిని మారిపోయేలా ఒక వనంలోకి అడుగుపెట్టంగానే ఉంది అంటే అది శాపమే కదా. ఆ శాపాన్ని ఈ వనానికి నేను ఇస్తున్నాను. మీరు వెళ్ళి ఇవాళ తర్వాత ఇక్కడికి అడుగు పెట్టకుండా అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఈ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేయండి. కుమారవనం నుంచి నేను మా శ్రీమతి బయటికి వచ్చిన తర్వాత మీరందరూ మమ్మల్ని కలవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మేమిద్దరం కుమారవనంలో ఉన్నంతసేపు, మేమిద్దరం కుమారవనంలో ఉండంగా అలాగే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం కనుక ఈ కుమారవనంలోకి ఎవరూ రాకుండా దీని యొక్క సౌందర్యాన్ని సౌరభాన్ని రక్షించడం కోసం ఈ కుమారవనానికి నేను ఈ శాపం ఇచ్చేస్తున్నాను అని స్వామి మహాశివుడు చెప్పేశాడు. చెప్పేటప్పటికి సరే స్వామి క్షమించండి, మీ ఇద్దరిని చూడాలనేటువంటి తాపత్రయంతో వచ్చామే తప్ప మీ ఇద్దరి యొక్క క్రీడా సమయాన్ని మేము ఇబ్బంది పెట్టడానికి మాత్రం ఇక్కడికి రాలేదు, కనుక మీరు చేసేటువంటి క్రీడ చేయండి అని స్వామికి నమస్కరించుకున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ తర్వాత అందరికీ లోకోపచారంగా మొత్తం అందరికీ చెప్పేశారు, ఇవాటి నుంచి ఎవరు కూడా కుమారవనంలోకి పురుషులు అడుగుపెట్టకండి. పెడితే జరిగేటువంటిది ఏమిటి, వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలు అయిపోతారు అంతే, అంతకుమించి జరిగేటువంటిది ఏమీ లేదు. ప్రాణానికి భయం ఏమీ లేదు. పురుషులు స్త్రీలుగా మారిపోతారు, అవి జంతువులైనా పురుషులైనా. కనుక ఇది జాగ్రత్తగా ఆలోచించి కుమారవనంలోకి అడుగుపెట్టండి అని అందరికీ 1-10 సార్లు చెప్పడం అనేటువంటిది వాళ్ళందరూ చేశారు. ఇంకా అటువైపు ఎవరు రాకుండా ఉన్నారు. అయితే ఆ సందర్భం దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సుద్యుమ్నుడు అనేటువంటి వాడు ప్రతిష్టానపురం నుంచి వేట క్రీడార్థము బయటికి వచ్చి మొత్తం బద్రీ కేదార్నాథ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వనాలన్నింటినీ కూడా చుట్టపెడుతూ ఈ కుమారవనంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా రాజ్యాధికారాన్ని నిర్వహించడము, రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు తన జనులు తన ప్రజల యొక్క సుఖ సంతోషాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండడము, ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉండేటట్లు చూడడము, శత్రుసేనలు ఎవరు వాళ్ళ మీదకి రాకుండా సైన్యాన్ని ఎప్పుడు కూడా బలోపేతంగా ఉంచుకుంటూ ఉండడం, ఇంతవరకు చూసుకుంటాడు తప్ప పెద్ద విషయాలు తెలియవు. పైగా మంత్రులు ఏమనుకున్నారు, మనతో పాటే ఉన్నాడు కదా రాజుగారు, ఎక్కడికైనా అటు ఇటుగా వెళ్ళినా ఆ విషయాలన్నీ తెలుసు కనుక మనకి మనం రాజుగారిని ఆపచ్చు అనుకున్నారు. ఈయన ఏం చేశాడు, వాళ్ళకన్నా ఒక 10 అడుగులు ముందుగా ఉండి ఫలానా కుమారవనంలోకి ఈయన అడుగు పెడుతున్నాడు గుర్రంతో పాటు అనేటువంటి విషయం వాళ్ళు గ్రహించే లోపలే కుమారవనంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక స్థానం దాకా వచ్చి ఇది కుమారవనం కదా, ఇందులోకి వెళ్ళం కదా, రాజుగారు ఎటువైపు వెళ్ళుంటారు అని చాలా సాధారణంగా ఆలోచించేశారు. అప్పటికే అది తెలియక రాజుగారు సుద్యుమ్నుడు కుమారవనంలోకి అడుగు పెట్టేసేసారు. అడుగు పెట్టేటప్పటికి ఏమైంది, నిమిషం పట్టలేదు, గుర్రంతో సహా తాను కూడా స్త్రీగా, అచ్చమైనటువంటి స్త్రీగా మారిపోయాడు. మారిపోయేటప్పటికి ఏమైపోయింది, స్త్రీగా మారిపోయేటప్పటికి ఉన్నట్లుండి వేసుకున్నటువంటి వస్త్రాలు అలాగే ఉన్నాయి, కానీ తన దేహము కాస్త మార్పు చెందిందనే విషయం తనకు అర్థమైపోతుంది. ఏమిటి ఇలా ఉన్నాను, ఇలా మారిపోతున్నాను ఏమిటి అనేటువంటి ఆలోచన వచ్చింది. తాను ఎక్కినటువంటి గుర్రము కూడా స్త్రీగా మారిపోయింది, అంటే ఆడగుర్రంగా మారిపోయింది. అది సౌకుమార్యంగా మారింది. ఇంతసేపు ఉన్నటువంటి దృఢత్వం గుర్రంలో లేదు. అది కాస్త సొలసినట్టుగా అడుగు అటు ఇటుగా పడుతోంది. చాలాసేపు అయింది నువ్వు ఎక్కి ఇంకా దిగేసే బాబు అన్నట్లుగా చెప్తున్నట్లుగా అనిపించింది. దాంతో తనకి తానుగా వెంటనే గుర్రం దిగేశాడు. ఏమిటి ఇలా ఉంది, నా శరీరం ఏమిటి ఇలా ఉంది, సుకుమారంగా ఉంది ఏమిటి, నా శరీరం ఆడవాళ్ళ చేతుల్లో మారిపోయింది ఏమిటి, ఇదంతా డౌట్గా ఉంది. దగ్గరలో నీళ్లు పారుతూ ఉంటే ఆ నీళ్ల కొలను దగ్గరికి వెళ్ళి అందులో ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. చూసుకున్నట్టుకు ఏమైంది, మీసం లేదు, ఏమీ లేవు, మొత్తం స్త్రీగా మారిపోయాడు. ఇదేమిటి నేను ఇలా మారిపోయాను, పెద్ద ఆశ్చర్యం, ఏం చేయాలో అర్థం కాల. ముందు మైండ్ బ్లాక్ అయిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాడు. వెనకాల నుంచి ఈ సేనలు మంత్రులు అందరూ కూడా రాజుగారు సుద్యుమ్న ఎక్కడున్నారు అని అందరూ వెతుకుతుంటే గబగబా మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ వనం నుంచి కొద్దిగా బయటకు వచ్చి, అయ్యా మంత్రి గారు నేను ఇక్కడ ఉన్నా, నేనే సుద్యుమ్నుడిని అన్నాడు. ఆయన వైపు చూడట్లా, చూశారు కానీ మొహం తిప్పేసుకున్నాడు. మళ్ళీ ఆయన నేను సుద్యుమ్నుడిని బాబు, నేను బాబు ఇక్కడ ఉన్నాను, నేను మీ రాజునని చెప్తే అప్పుడు అందరూ ఇటు చూశారు. అయ్యో మహారాజా మీరు ఇందులోకి వెళ్ళారా, ఇది కుమారవనం అని పిలువబడుతూ ఉంటుంది. ఇది కుమారవనం, దీనికి శివుని యొక్క శాపం ఉన్నది. ఇందులోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీగా మారిపోతారు. మేము మీకు చెప్దామనుకునే లోపలే మీరు లోపలికి వెళ్ళిపోయారు, మేము చూసుకోలేదు, క్షమించండి అన్నారు. క్షమించండి అనేప్పటికి ఇప్పుడు ఏం చేస్తాం, స్త్రీగా మారిపోయాం, ఇప్పుడు దీనికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా, ఏమైనా మారగలిగేటువంటి అవకాశం ఉందా సుద్యుమ్నుడు అడిగాడు. సుద్యుమ్నుడు అయితే అయ్యా మాకేం తెలియదు స్వామి అన్నారు. మరి ఏం చేద్దాం అంటే కులగురువు అయినటువంటి వశిష్ఠుడికి నమస్కారం చేసుకున్నారు.
అయ్యా వశిష్ఠ ఎక్కడున్నా కూడా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని నమస్కారం చేసుకున్నారు. వెంటనే వారి సందేశం వచ్చింది, ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. ఇది మన మధ్యలో ఎవరైతే ఏ భటులైతే వచ్చారో, ఏ మంత్రులైతే వచ్చారో, ఏ సేనాధ్యక్షులైతే వచ్చారో వాళ్ళకి మనకి మధ్యలో మాత్రమే ఈ విషయం ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఆంతరంగిక విషయాలు, చాలా రహస్యంగా ఉంచవలసినటువంటి విషయాలు. ఇవి ఏమాత్రం బయటికి వెళ్ళినా కూడా రాజు లేనటువంటి రాజ్యానికి శత్రుపీడ అనేటువంటిది పొంచి ఉంటుంది, రాజ్యానికి హానికరం. ఇప్పుడు సుద్యుమ్నుడు ఇలా మారిపోయారనే విషయం బయటికి రావడం కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటికి రావడానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం, సుద్యుమ్నుడితో పాటు మీరందరూ కూడా రాజ్యానికి వచ్చేయండి అని వశిష్ఠుల వారు చెప్పారు. కానీ సుద్యుమ్నుడు ఏమన్నాడు, అయ్యా ఈ రూపంతో నేను ఎక్కడికి రాలేను, రాజుగా ఉన్నటువంటి వాడిని ఉన్నట్లుండి స్త్రీగా మారిపోయాను. ఇప్పుడు అక్కడికి వచ్చి మాత్రం నేను ఏం చేస్తాను, నా భార్య కానీ నా పిల్లలకు కానీ నేను ఏమైనా న్యాయం చేయగలుగుతానా, రాజ్యానికి ఏమైనా న్యాయం చేయగలుగుతానా? మనుషులందరూ కూడా నన్ను చూసి నవ్వుతారు, అవహేళన పాలైపోతాను నేను. కనుక అటువంటి స్థితిలో ఇప్పుడు రాజ్యానికి వచ్చి నా స్థితిగతుల్ని పాడు చేసుకుని మనసుని కించపరుచుకునేటువంటి శక్తి, ఓపిక కూడా ఇప్పుడు ప్రస్తుతం నా మనసుకు లేవు. ఎందుకంటే నేనే స్తబ్దుగా అయిపోయాను, అసలు ఏం జరిగిందో ఇంకా నా మనస్సు అంగీకరించట్లేదు. ఈ అంగీకరించినటువంటి స్థితిలో ఇప్పుడు నేను రాజ్యానికి రావడం వల్ల పెద్ద ఎవరికీ ఉపయోగం లేదు. కనుక నన్ను ఇక్కడ వదిలేసేసేయండి, నేను ఈ కుమారవనంలోనే ప్రశాంతంగా ఉంటా, చుట్టుపక్కల వనాలకు వెళ్తూ ఉంటా, నాకు దొరికిన పండో ఫలమో తింటూ ఉంటాను, నన్ను నేను బతికించుకోగలిగేటువంటి సమర్థత నాకు ఉంది. స్త్రీగా మారనే తప్ప లోపల ఆసక్తి బతకాలని ఉంది. నేనేమి అఘాయిత్యం ఏం చేయను, అందరికీ 10 సార్లు చెప్పాను, నేనేమి అఘాయిత్యం చేసుకుని ప్రశాంతంగా మీరు వెళ్ళిరండి, నన్ను ఇక్కడ వదిలేసేసేయండి. ఎందుకంటే ఇంక నేను మారే అవకాశం లేదు, వశిష్ఠుల వారే చెప్పేసేసారు. కనుక నన్ను వదిలేసేయండి అన్నారు. వాళ్ళందరూ బాధాతప్త హృదయాలతో పైగా చెప్పాడు, బాధ్యత చెప్పాడు, అయ్యా మంత్రి గారు, అయ్యా సేనాధ్యక్ష, నా భార్య పిల్లలు వాళ్ళకి ఏం జరిగిందో చెప్పకండి, వస్తాను కొంతకాలంలో అని వాళ్ళ మనస్సును పనుల మీద కేంద్రీకృతం అయ్యేలా చేస్తూ ఉండండి, నా లోటు లేకుండా రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, నా పిల్లలకి వశిష్ఠుల వారి దగ్గర చక్కటి విద్యాభ్యాసాన్ని చేయిస్తూ ఉండండి. వశిష్ఠుల వారి దగ్గర ఉన్నారు కనుక నా పిల్లల గురించి ఇంకా నేను ఆలోచించక్కర్లేదు, వారు చక్కగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాన్ని పొంది యోగ్యులైనటువంటి రాజకుమారులుగా మారతారు. తప్పనిసరిగా నా భార్యకి నేను అడిగానని చెప్పండి, తొందరలో కలుస్తానని చెప్పండి అనేటువంటి విషయాలన్నీ చెప్పి వాళ్ళని తొందరగా రాజ్యానికి పంపించేసేసాడు. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రతిష్టానపురానికి వెళ్ళాలి కదా. వాళ్ళందరూ బాధపడుతూనే రాజుగారిని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా ఈ రాజుగారు స్త్రీగా మారినటువంటి సుద్యుమ్నుడు ఏం చేశాడు, మొత్తం అంతా తిరుగుతున్నాడు. మళ్ళీ కుమారవనంలోకి మాత్రం అడుగుపెట్టను నాయన అని చెప్పేసి దానికి దగ్గరలో ఉన్నటువంటి వేరే వనాల్లోకి వెళ్ళిపోయాడు. వేరే వనాల్లోకి వెళ్ళాడు. అలా ఇలా తిరుగుతున్నారు. అక్కడ చిన్న చిన్న కుటీరాలు ఉన్నాయి, ముని బాలకులు ఉన్నారు, మునుల కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నీ పేరేంటి నీ పేరేంటి అని ఆడపిల్లలందరూ ఈ సుద్యుమ్నుడు ఉన్నటువంటి చోటుకు వచ్చారు. ఓహో, ఇంకా నేను స్త్రీని కదా, ఇంకా నా పేరు సుద్యుమ్నుడు అని చెప్పుకుంటే బాగుండదు కదా, ఏం చెప్పాలి, అలా చెప్పాలా ఇలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక అలా నుంచుని ఉంటే పాపం ఆడపిల్లలందరూ చుట్టుపక్కల నీ పేరేంటి అంటే ఇలా 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 అలా అనుకుంటూ ఉంటే ఈ లోపల పిల్లలందరూ ఇలాట ఈ అమ్మాయి పేరు అన్నారు. అంతే, అప్పటి నుంచి ఆ అమ్మాయి పేరు ఇలా అయిపోయింది. ఎలా చెప్పాలి, అలా చెప్పాలా ఇలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. ఆ ఇలా అనే మాట బయటికి అన్నదిట. ఆ ఇలా పేరు సుస్థిరమైపోయింది, ఇలా అని పేరు పెట్టారు. అక్కడ ముని బాలకులందరూ ఆ అమ్మాయిలందరూ కూడా ఆడుకుంటూ ఈ అమ్మాయి పేరు ఇలట, మన పరివారంలోకి కొత్తగా వచ్చిందిట, సంచరిస్తూ ఉంటుందిట అనుకున్నారు. వాళ్ళతో కాసేపు ఆడుకునేది, కాసేపు అన్ని చేసుకునేది, ఏమన్నా కావాల్సి చక్క అడిగేది, భోజనం చేస్తూ ఉండేది, తన ఇచ్చానుసారంగా మరి వేరే వేరే వనాల్లోకి వెళ్ళేది, తిరుగుతూ ఉండేది. అలా తిరుగుతూ ముని బాలకుల వెంట ఉన్నటువంటిది కనుక విద్యని ఎప్పటికప్పుడు గడిస్తూ ఇంకాస్త జ్ఞానాన్ని పొందుతూ తాను ఉన్నటువంటి స్థితి ఇబ్బందికరమైనా సరే అందులోనే ఆనందంగా ఉండగలిగే స్థితిని పొందుతూనే కొన్నాళ్ళకి తాను పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మారిపోయింది. ఇంకా మగవాణ్ణి అనే విషయం మర్చిపోయింది. అదే కదా కాలం యొక్క మహిమ ఏమిటి, మరపు. కాలం ఏం చేస్తుంది, మరపుని ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటుంది. కాలం గడుస్తూ ఉంటుంది, మరపు దానంతటా అదిగా మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఎన్నో ఇబ్బందికరమైనవి, బాధాకరమైనటువంటి మనుషులు వెళ్ళిపోవడం, మన నుంచి దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ క్షణంలో ఉన్నటువంటి బాధ 10 రోజుల తర్వాత కొంత తగ్గుతుంది. ఆ 10 రోజుల తర్వాత ఒక నెలల మాసికం అయ్యాక ఇంకాస్త తగ్గుతుంది. ఒక 6 నెలల మాసికానికి ఇంకాస్త బెటర్ అవుతాం. సంవత్సరికాలు అయ్యాక ఒకసారి బాధపడతాం, కానీ ఇంకా తర్వాత అది రొటీన్ అయిపోతుంది కదా. ఆ రొటీన్ అయిపోయి ఓకే ఇది జీవితం, ఇది ఆగదు. మనుషులంటావా ఎవరి సమయం ఎప్పుడు వస్తే వాళ్ళు అలా దూరం అవుతారు. ఒక వస్తువు పోతుంది, మనం చాలా ఇష్టపడి కొనుక్కున్న వస్తువు, కొన్నాళ్ళ పాటు దాని మీదే మనసు ఉంటుంది. దానికి మించిన వస్తువో లేకపోతే దాన్ని మరిపించేటువంటి సందర్భం ఎదురైతే దాన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. అయ్యో ఉండేది పాపం అనుకుంటే ఎప్పుడన్నా గుర్తొస్తాయి. కాలం యొక్క గొప్పతనం అంటే ఏంటంటే ఎంతటి బాధనైనా మరుపుకి తెస్తూ ఉంటుంది. అలాగే ఈ సుద్యుమ్నుడు కూడా ఏం చేశాడు, ఇలాగా మారిన తర్వాత అందరూ ఇలా 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 నువ్వేంటి నువ్వదేంటి అని పూలు పెట్టడం, చీరలు కట్టడం, లంగా ఓణీలు ఇస్తూ ఉండడం, ఇక్కడ ఇలా ఆడపిల్లలతో తిరుగుతూ తాను ఆడపిల్ల నేననేటువంటి
భ్రాంతిలోకి అదే నిజం అనుకుని బతికేస్తుంది. ఇలా అలా ఉండగా 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 అక్కడ గ్రహాలలో ఒకడైనటువంటి బుధుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నక్షత్రాల యొక్క పర్మిషను, మిగతా రాసుల యొక్క పర్మిషన్ అన్నీ తీసుకున్నాడు కదా. కొన్నాళ్ల పాటు భూమికి వెళ్తాను, అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరాలయాలన్నీ కూడా జాగ్రత్త చూసుకుని వస్తాను, విశ్వేశ్వర దర్శనం చేసుకుంటాను, దానివల్ల ఇంకా తపస్సు చేసినటువంటి శక్తి నాలో పెరుగుతూ ఉంటుందని అందరి పర్మిషన్ తీసుకుని కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, తాను కూడా అన్ని క్షేత్రాలు చూస్తూ ఈ బద్రీ కేదార వనాలు చాలా బాగుంటాయట అని ఎవరో చెప్పంగా విని ఈ కేదారం ఈ బద్రీ మధ్యలో ఉన్నటువంటి వనాలలోకి వచ్చాడు. వచ్చినవాడు అలా విహరిస్తూ 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 తనలా విహరిస్తున్నటువంటి వీళ్ళని చూశాడు. చూసేటప్పటికి ఏమైంది, వీళ్ళ ఎలా ఉంది, అందంగా ఉంది, పైగా ఒక్కతిగా ఉంది. ఆ ఒక్కతిగా ఉండి అందంగా ఉంటూనే మర్యాద మన్నన జ్ఞానవంతురాలుగా కనపడుతుంది. బుధుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా తనలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు, బుద్ధికి తగిలిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. కనుక ఇలా ఎలా ఉంది, అసలే రాజకుమారుడు, పెద్ద రాజు, మహారాజు సుద్యుమ్నుడు అనేటువంటి వాడు, ఎంత జ్ఞానము విజ్ఞానము ఉంటుంది, పరిణతి ఉంటుంది ఆలోచనల్లో. అంతటి వాడు స్త్రీగా మారిపోయాడే కానీ మళ్ళీ ముని బాలకుల దగ్గర ఉంటూ మునుల దగ్గర ఉండేటువంటి ఈ వైరాగ్య జ్ఞానాన్ని కూడా స్వీకరించి తన్ని తాను మార్చుకున్నటువంటి వాడు, ఇలాగా మారినటువంటి వాడు. ఏం చాలా మర్యాదగా ఉన్నాడు, మన్ననగా ఉన్నాడు. బుధుడు వచ్చినటువంటి ఆ గుర్రం ఏదైతే ఉందో ఆ గుర్రం కాస్త కాలు నొప్పి పెట్టి పాపం అది ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని నడిపించుకుంటూ బుధుడు వస్తూ ఉంటే ఆ అశ్వాల గురించినటువంటి శాస్త్రం అంతా చదివినటువంటి వాడు కనుక సుద్యుమ్నుడు ఆ అశ్వానికి కలిగినటువంటి బాధని దాంతో మాట్లాడుతూ తీర్చి దానికి నిజంగా ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చిన్న వైద్యం కూడా చేసి దాన్ని ఆరోగ్యవంతురాలుగా చేశాట. అది చూసేటప్పటికి బుధుడికి ఇంకా ఆనందం కలిగింది. ఆహా, ఈ అమ్మాయి ఎవరో చక్కటి బుద్ధి కలిగినటువంటిది, అన్ని రకాల పరిణతులు పరిజ్ఞానము కూడా ఉన్నటువంటిది, నేను ఒక్కడిగా ఉన్నాను, అమ్మాయి నా వయసుకు దగ్గరగా అనిపిస్తున్నావు, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. అడిగేటప్పటికి ఇలా ఏమనుకుంది, తాను అమ్మాయి అయిపోయింది, అవునా కదా. జ్యోతిక దాని ఏమంటారు చంద్రముఖి రూమ్లోకి వెళ్ళింది, చంద్రముఖి ఆభరణాలు ధరించింది, చంద్రముఖి చీర కట్టుకుంది. కొంతసేపటికి చంద్రముఖి చిత్రువుని చూస్తూ ఉంది, తాను చంద్రముఖిగా మారిపోయింది, అయిపోయింది, ఇలాగా మారిపోయి సుద్యుమ్నుడు ఎదుర్కొన్న రాగానే ఏమడిగాడు, నన్ను వివాహం చేసుకుంటావా అమ్మాయి అని అడిగాడు. చేసుకుంటాను అని. ఇంకంతమించి ఇంకేముంది పని. తన వెనకాలకి వెళ్ళలేదు, కొంత మరపు వచ్చిన తర్వాత ఇంకా ఇలాగే ఉంటానంటే తనకి ఓ రక్షణ కావాలి కదా, ఆ రక్షణ కోసం చేసుకుంటాను అని. ఇలాగే ఉంటే ఇవాళ ఈయన అడిగాడు, ఇంకో 4 రోజులు పోతే ఇంకెవరన్నా వస్తే వాళ్ళైనా అడుగుతారు. ఈయన బుద్ధి కుశలుడుగా ఉన్నాడు, చూడ్డానికి అందంగా ఉన్నాడు, చంద్రుడు కొడుకు కదా, చూడ్డానికి అందంగా ఉన్నాడు, మనస్సుని వెంటనే ఆకర్షిస్తున్నాడు, చూపుకి బాగున్నాడు, మనసుకి బాగున్నాడు. కనుక ఆయన వెంటనే అడిగాడు, పైగా తనంతట తానుగా వచ్చి అడిగాడు. అడిగినప్పుడు ఇంకా ఆలస్యమే ఉంది, చేసుకుంటాను ఉంది. తాను ఆనందించాడు, బుధుడు కూడా ఆనందించాడు. చక్కగా కుటీరం ఏర్పాటు చేసుకున్నారు, చక్కగా ఇద్దరు వివాహం చేసుకుని గృహస్థాశ్రమంని మొదలెట్టారు. బుధుడు చెప్పాడు, మధ్యలో కొంత కార్యక్రమాల కోసం నేను మళ్ళీ నా క్షేత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది, మళ్ళీ వచ్చి కలుస్తూ ఉంటాను, ఈ లోపల కంగారు పడిపోకు, టెన్షన్ పడిపోకు, నేను ఏలుకుంటాను అని చెప్పాడు. సరే అంది. వాళ్ళిద్దరి మధ్య చక్కటి గృహస్థాశ్రమ ధర్మం నెలకొంది. ఇద్దరు ఒండర్ల మీద చక్కగా ప్రేమ చూపిస్తూ ఉన్నారు, ఎఫెక్షన్ పెరిగింది. ఈ లోపల ఇలా గర్భవతి అయ్యి ఒకనొక శుభముహూర్తాన ఒక చక్కటి పిల్లవాడిని కన్నది. ఆ చక్కటి పిల్లవాడి పేరు బుధుడు, ఈవిడ కలిసి ఏం పేరు పెట్టుకున్నారు, పురూరవుడు అని పేరు పెట్టుకున్నారు. వాడే ఇప్పుడు పురూరవ ఉపాఖ్యానం చెప్పుకుంటున్నాం మనం అందరం. ఈ బుధుడికి సుద్యుమ్నుడుగా ఉన్నటువంటి ఇలా అనబడేటువంటి స్త్రీకి, ఈ భార్యాభర్తలిద్దరికీ పుట్టినటువంటి వాడు పురూరవుడు. జన్మ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ పురూరవుడు అంటే వీళ్ళిద్దరూ దేనివల్ల ఆకర్షింపబడ్డారు, కామవశాత్ ఆకర్షింపబడ్డారు, అవునా కదా. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించాలి. వీళ్ళు మనలాగానే ఉన్నారు, మనస్సులు వెంటనే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి రమ్మించాయి, ఇద్దరూ కామాసక్తితో ఒకటయ్యారు. పైగా బుధుడు ఎవరి కొడుకు, చంద్రుడి కొడుకు. చంద్రుడు ఈ బుధుడిని ఎలా కన్నాడు, కామాసక్తితోనే కన్నాడు. కనుక ఇప్పుడు పుట్టినటువంటి మనవాళ్ళలో ఎవరి పోలికలు ఉంటాయి, వీళ్ళిద్దరు పోలికలు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా, అది కథలో ఉన్నటువంటి అంతరార్థం, అది గమనించాలి మనం. ఒక్కొక్కళ్ళ కథ చెప్తూ వెళ్తోంది దేవీ భాగవతం అంటే అర్థం ఏమిటంటే వాళ్ళ జనన రహస్యాల్ని బట్టి కూడా వాళ్ళ క్యారెక్టర్స్ జాగ్రత్తగా అక్కడ తీసుకొచ్చారు వేదవ్యాసుల వారు. కనుక ఇప్పుడు పురూరవుల్లో కూడా అదే జీన్స్ నడుస్తుంది. పైగా పురూరవుడు పుట్టంగానే ఉన్నట్లు సరే బుధుడు తన క్షేత్రానికి వెళ్ళాడు, అమ్మ నాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి జాగ్రత్త చేసుకొస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఒక 5-6 నెలల పాటు మళ్ళీ తిరిగి రాడు.
అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒడంబడిక, ఆయనకున్నటువంటి పని అలాంటిది. ఎప్పుడైతే బుధుడు వెళ్ళాడో ఈ లోపల ఈవిడ ఒక్కతే ఉంది. ఓనాడు పిల్లవాడిని సాకుతూ ఏదో విషయాలు చెప్తూ, ఏదో పిల్లవాడు ఏదో కలగంటున్నాడనో లేకపోతే ఏదైనా కథ చెప్పమన్నాడనో మాట్లాడుతూ ఉంటే ఉన్నట్లుండి తన పూర్వవృత్తాంతం అంతా మళ్ళీ గుర్తొచ్చింది. నేను సుద్యుమ్నుణ్ణి, ఫలానా ప్రతిష్టానపురం నా యొక్క అసలు రాజ్యం, నాకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ వదిలి నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది, ఇదంతా కూడా నా ప్రారంధం అని ఉన్నట్లుండి గుర్తొచ్చి చాలా కించపడిపోయాడు, బాధపడిపోయింది పాపం. ఇలా ఇంకా ఉండలేకపోయింది, మనస్సు నిలవలేదు. మనస్సు నిలవకపోయేటప్పటికి ఏం చేసేసింది, ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎవరిని నేను శరణు వేడాలి, ఇప్పుడు ఈ దుస్థితిలోంచి నేను ఎలా బయటికి రావాలి. ఇప్పుడు ఏమైంది, మర్చిపోయిన తర్వాత పిల్లవాడు పుట్టాడు, ఇప్పుడు గుర్తొచ్చిన తర్వాత పిల్లవాడిని చూసుకోలేకపోతుంది, తాను స్త్రీ అనుకోలేకపోతుంది, తాను పురుషుని అనుకోలేకపోతుంది, తాను వదిలి వచ్చేసిన వాళ్ళందరూ గుర్తొస్తున్నారు, వాళ్ళని వదిలి ఇప్పుడు ఉండలేకపోతుంది. మరపు ఉన్నంతసేపు బాగుంది, గుర్తు వచ్చిన తర్వాత బాధ మొదలైంది. ఇప్పుడు నేను ఏం చేయాలి చాలా బాధపడిపోయింది పాపం, గిజగిజ కొట్టేసుకుంది. ఇలా ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ లోపల మళ్ళీ గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది, నా గురువు ఎవరు, వశిష్ఠ మహర్షి. వెంటనే వశిష్ఠ మహర్షిని మానసికంగా ఒకసారి తలచుకుంది. శిష్యుడి కోసం గురువు మనస్సుతో లంకె పెట్టుకుంటాడట. శిష్యుడి మనసులో ఏ కోరిక వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శరణాగతి వేడుతున్నాను నా గురువుకి, నాకు ఈ కష్టం నుంచి నా గురువే నన్ను రక్షించగలడు అనేటువంటి భావన శిష్యుడి మనసులో మెదలగానే గురువుకి వెంటనే తెలుస్తుందట. తెలిసి వెంటనే ఏం చేశాడు వశిష్ఠుల వారు, ఎక్కడో ఉన్నటువంటి వాడు ఇలా ముందర ప్రత్యక్షమయ్యాడు. అమ్మా ఇలా చెప్పు, ఆయనకు అన్నీ తెలుసుగా, ఆయనకి ఎవరు ఏం గుర్తు చేయక్కర్లేదుగా, నేను సుద్యుమ్నుణ్ణి అని మళ్ళీ అనక్కర్లేదుగా. ఇలా ముందరికి వచ్చాడు, ఆడవేషంలోనే స్త్రీ వేషరూపధారిగానే ఉంది కనుక ఇలా ఏంటమ్మా చెప్పు అన్నారు. అయ్యా వశిష్ఠ మహర్షి, ఇన్నాళ్ళు మరపుకొచ్చింది విషయం అంతా కూడా, మరపుకొచ్చింది కనుక స్త్రీగా నేను ఎలా ఉంటే నాకు రక్షణ ఉంటుందో ఆ రక్షణ విధానాన్ని అనుసరించి గృహస్థాశ్రమ ధర్మాన్ని మొదలెట్టాను. పిల్లవాడు కూడా పుట్టాడు. కానీ ఇప్పుడు ఏమైంది, అనుకోకుండానే మర్చిపోయింది, మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత ఇప్పుడు స్త్రీగాను పురుషుడుగాను రెండు రకాలుగాను నేను ఏ రకంగా ధర్మంగా ఉండలేకపోతున్నా. మనస్సు మళ్ళీ నా భార్యా బిడ్డల వైపుకు వస్తుంది, నా రాజ్యం వైపుకు వస్తుంది. మీరే నాకు ఏదైనా సూచించాలి, నాకు ఒక మార్గనిర్దేశకత్వం చెయ్యాలి అన్నాడు. వశిష్ఠుల వారు అన్నారు, అమ్మ నీకు వచ్చినటువంటి కష్టం మామూలు కష్టం కాదు. నీ కష్టం నుంచి నిన్ను బయటికి తీసుకురావాలంటే ఒకళ్ళు ఉన్నారు సాధ్యం చేసేటువంటి వారు, ఆయనే నారద మహర్షి. వారికి ఒకసారి నమస్కరించుకో, వారి దగ్గర ఎక్కడున్నారో ప్రయత్నించు, నేను కూడా వారికి నా వినతి పత్రాన్ని అందజేస్తాను. నారద మహర్షిని కాస్త నేను ఒక మంత్రాన్ని ఇస్తా, ఆ మంత్రాన్ని పట్టుకుని తదేక నిష్ఠతో కూర్చుని జపం చేసుకో. వారు ఈ నిరంతర అన్ని లోకాల్ని కూడా నిరంతరం భ్రమిస్తూ తిరుగుతూ నారాయణ నామస్మరణ చేస్తూ ఉండేవారు కనుక నీ యొక్క యోగ్యతానుసారం నువ్వు చేసేటువంటి జప అనుష్ఠాన క్రియల వల్ల అనుకోకుండా వారు ఇటువైపు నుంచే వెళ్తూ నిన్ను కలవచ్చు, కూడా యాదృచ్ఛికంగా కలవచ్చు. కనుక నీకు సొల్యూషన్ ఇవ్వగలిగింది ఎవరైనా ఉన్నారు అంటే నారద మహర్షి ఒకరే. కనుక నారదుల వారి గురించినటువంటి ఒక అద్భుతమైన గురుమంత్రం నీకు ఇస్తాను అని ఆ మంత్రాన్ని ఇచ్చారు. సుద్యుమ్నుడు కూర్చున్నాడు, ఇలాగా కూర్చున్నాడు, ప్రశాంతంగా ఆయన గురించినటువంటి తపస్సు చేస్తున్నాడు. ఈ లోపల అనుకోకుండా నారదు వారు ప్రత్యక్షం అయ్యారు. ఆయనకు తెలిసిపోతుంది, ఒకళ్ళు ఎవరో నన్ను గురించినటువంటి ఆలోచన చేస్తున్నారు, నా ద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని ఒక బ్రహ్మవేత్త అయినటువంటి వాడు, బ్రహ్మర్షి అయినటువంటి వాడు నారదుడికి తెలీదా, నిరంతర అష్టాక్షరి నామ మంత్రాన్ని జపిస్తూ ఉండేటువంటి వాడు. ఆయనకు అర్థమైపోయింది, వచ్చి ఇలా ముందర ప్రత్యక్షం అయ్యాడు. ఏమ్మా చెప్పు, నీకేం కోరిక ఉంది, నన్ను ఎందుకు తలుచుకున్నావు అని అడిగాడు. వెంటనే ఇలా చెప్పింది, అయ్యా నా పేరు సుద్యుమ్నుడు, కానీ ఇలాగా మారిపోయిన దాన్ని ఇన్నాళ్ళు కూడా ప్రశాంతంగా నా భర్తతోనూ పిల్లవాడితోనూ బాగున్నాను. ఇప్పుడు నా పూర్వవృత్తాంతం అంతా కూడా నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చిన తర్వాత నా బాధ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లవాడిని సరిగా చూసుకోలేకపోతున్నాను, నా ఇంటికి నేను వెళ్ళాలనేటువంటి కోరిక నాలో ప్రబలంగా ఇబ్బంది పెడుతోంది ఉండిపోయి. కనుక మీరు ఏమైనా నాకు అనుగ్రహాన్ని చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి, నాకేమిటి మార్గం, ఇందులోంచి ఈ బాధలోంచి నేను ఎలా బయటికి రావాలి అన్నారు. అమ్మ ఇంత జరిగింది కనుక, ఇదంతా కూడా కుమారవనంలో నువ్వు అడుగుపెట్టినటువంటి తదుపరి జరిగినటువంటి పరిణామాలు కనుక ఆ ఇబ్బంది మనకి కలిగింది కేవలం మన ప్రారంధ యోగాల వల్లనే. కనుక దాని నుంచి మనకి బయటికి రావాలి అంటే ఆ సదాశివేశ్వరి అనేటువంటి మహాకామేశ్వరి అనుగ్రహం మనకు కావాలి. ఆ త్రిపుర సుందరిని గూర్చినటువంటి తపస్సు చేయి, నీకు నవార్ణ మహామంత్రాన్ని ఇస్తాను. ఆ నవార్ణ మహామంత్రమే ఈ దేవీ భావతంలో ఉన్నటువంటి ఆ సర్వచైతన్య రూపం అనబడేటువంటి ఆ మహాశక్తి చైతన్య స్వరూపానికి మూలమంత్రము అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ నవార్ణ మంత్రం నీకు ఇస్తా,
నీకు ఉపదేశం చేస్తా, ప్రశాంతంగా స్వీకరించి దాన్ని నువ్వు ఎంత తీక్షణంగా తపస్సుతో అనుసంధానం చేసుకుంటావో అంత త్వరితంగా అమ్మ మనసు కరుగుతుంది. అమ్మని నువ్వు గనక ఆనందం పరిచావు అంటే నువ్వు ఎటువంటి కోరిక కోరినా తల్లి నీకు తగినటువంటి న్యాయాన్ని చేస్తుంది. ఎందుకంటే నువ్వు అన్యాయం అయిపోయావు. యాక్చువల్గా చెప్పాలంటే నీకు జరగవలసినటువంటి న్యాయాన్ని తల్లి జాగ్రత్తగా చేస్తుంది. కనుక తల్లి గురించినటువంటి తపస్సు చెయ్యి అని నారదుల వారు చెప్పి వెళ్ళిపోయారు, అంతర్హితులు అయిపోయారు. చక్కగా నామం వచ్చింది, నవార్ణ మహామంత్రం ఇచ్చారు, ప్రశాంతంగా ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. పిల్లవాడిని పురూరవుడిని పిలిచింది, నాయన ఈ చుట్టుపక్కల ఈ స్థానాన్ని మారి బయటికి వెళ్ళకు, నీకు ఇక్కడ తినడానికి పళ్ళ చెట్లు ఉన్నాయి, మిగతా చెట్లు ఉన్నాయి, నీకు ఆకలేస్తే ఏదైనా నువ్వు తినచ్చు, తాగొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, నన్ను చూపెట్టుకుని చుట్టుపక్కల తిరుగుతూ ఉండు, నేను తపస్సులోకి వెళ్తున్నాను అని పురూరవుడు చెప్పింది. సరే అమ్మ అలాగే, ఎందుకంటే తల్లి తప్ప ఇంకెవరూ పెద్ద పరిచయం లేదు పురూరవుడికి, తల్లితో చాలా దగ్గర అటాచ్మెంట్ ఉంది పురూరవుడికి. దాంతో వదలకుండా సరే అమ్మ చుట్టూతే తిరుగుతూ అమ్మ తపస్సులోకి వెళ్తోంది అనేటువంటి విషయం తెలుసుకున్నవాడు గనక తల్లి తపస్సు చేసుకుంటూ ఉంటే తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. ఆకలేసినప్పుడు తింటున్నాడు, పడుకున్నప్పుడు పడుకుంటున్నాడు, తల్లి ఒళ్ళనే తలకాయ పెట్టుకుని పడుకుంటున్నాడు. ఆవిడ తపస్సు మాత్రం భగ్నం అవ్వట్లేదు. అమ్మవారి గురించినటువంటి విశేషమైనటువంటి తపస్సు చేస్తోంది. ఇలా చేయగా ఇలా ఎన్నాళ్ళు చేసిందయ్యా అంటే 100 సంవత్సరాలు చేసింది. 100 సంవత్సరాల పాటు ఇలా కూర్చున్న చోటు నుంచి లేవకుండా అమ్మవారి గురించినటువంటి తపస్సు చేస్తుందంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఎంతెంత ఆయుర్దాయాలు ఉన్నాయో చూడండి. అవునా కదా? ఇప్పుడు 100 అంటే పరిపూర్ణంగా ఎవరో 100 కూడా లేవు. ఊరికే 100 ఏళ్ళు శతాయుష్మాన్ భవ అండమే ఊరికే మాట వరసకి బాగుంది కదా ఇంకా పదం. నిజం చెప్పాలంటే అది కూడా దురదృష్టకరంగానే మారింది. ఆ 100 ఏళ్ళు కూడా ఎవరైనా సరిగా బతకట్లేదు. కానీ ఆ రోజుల్లో 100 ఏళ్ళు తపస్సుకు వినియోగించారు. 100 ఏళ్ల పాటు కూర్చుని 100 సంవత్సరాల పాటు కదలకుండా, ఉన్న స్థానం నుంచి కదలకుండా, భ్రమించకుండా, మనస్సు ఎటువైపుకి వెళ్ళనివ్వకుండా ఆవిడ తపస్సు చేస్తూ కూర్చుంది. చేసేటప్పటికీ అమ్మవారు సంతోషించి సింహారూఢయ్యై మహాకామేశ్వరిగా 3 రూపాలుగా వచ్చినట్టు అమ్మవారు. మహాకామేశ్వరిగా, అలాగే తారిణిగా, అంటే తత్క్షణమే తరింపజేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది తారిణి అనేటువంటి రూపం. తారిణిగా, తానే శివ అనేటువంటి స్వరూపంగా 3 రూపాలుగా, ఆ 3 రూపాలని తన యందు నిక్షిప్తం చేసుకునేటువంటి మహాకామేశ్వరి స్వరూపంగా సింహారూఢయ్యై అక్కడ ప్రత్యక్షమైందిట. ప్రత్యక్షమయ్యేటప్పటికి ఏం చేసింది? అమ్మని చూడగానే ఏమైపోయాడు? తన స్వస్వరూపంలోకి వచ్చాడు సుద్యుమ్నుడు. లోపల కోరిక ఏమిటి? నేను మళ్ళీ మగవాడిగా మారాలి, నా పూర్వ దేహము రూపము నాకు కావాలి, గుణము నాకు కావాలి, అది కోరిక. ఆ కోరికతో అమ్మవారి మంత్రాన్ని పట్టుకుని కూర్చున్నాడు. అమ్మవారు ప్రత్యక్షమయ్యేటప్పటికల్లా మాయాజనితమైనటువంటివి ఏవి అమ్మవారి ముందు చెల్లవు. ఒరిజినల్ రూపంలో అమ్మవారి ముందు లేచి నమస్కారం చేశాడు. చేయి చూసుకుని మగవాడిగా మారిపోయాడు. మగవాడిగా మారిపోయి నమస్కారం చేశాడు. వెంటనే తల్లిని మళ్ళీ స్తుతించాడు, విశేషంగా స్తుతించాడు. తల్లి, నేను చేసిన కొంచెం జపం, గట్టిగా 100 ఏళ్ళు నీ గురించినటువంటి తపస్సు చేశా, నా గురుదేవులైనటువంటి ఈ మంత్రాన్ని నాకు ఇచ్చినటువంటి నారద మహర్షికి నా మీద ఎంత అవ్యాజ కరుణ తల్లి. ఆయన పాదాలు నిరంతరం మనస్సులో పెట్టుకుని నేను అనుకున్నటువంటి పని నాకు సాధికారికంగా అవ్వాలనేటువంటి కోరిక ఆయన మనసులో ఎంత ప్రబలంగా లేకపోతే నాకు ఈ మంత్రాన్ని ఇచ్చారు, ఉపదేశించారు. ఆయన ఎంత ప్రబలమైనటువంటి మనసుతో నా పట్ల ఆశీర్వాద భావంతో ఈ మంత్రాన్ని నాకు ఇస్తే ఆయన పాదాన్ని మర్చిపోకుండా నేను ఎంత త్రికరణ శుద్ధితో నిరంతరం స్మరిస్తూ ఈ జపం చేస్తే ఆ జపానికి లొంగినటువంటి దానివిగా నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించావు. కనుక ఈ గొప్పతనం అంతా నేను చేసినటువంటి తపస్సుది కాదు, నా గురువు యొక్క అనుగ్రహం ఉంది. కనుక ఇటువంటి నీ దర్శనాన్ని నాకు చేయించినటువంటి నా గురుదేవుడైనటువంటి నారద మహర్షికి నమస్కారాలు అని నారద మహర్షికి ముందు నమస్కారం చేసుకున్నట్ట. ఆ తర్వాత ఏం చేశాడు? సింహారూఢగా వచ్చింది తల్లి. సింహం ఎలా ఉంది? అమ్మ ఎలా ఉంది? మొత్తం విశ్వమంతా తానే అయి ఉంది. విశ్వమంతా తానై ఉన్నటువంటి తల్లిని మోస్తున్నటువంటి సింహం ఎదురకుండా ఉంది. ఆ సింహం మీద కూర్చుంటే ఆ సింహం మీద అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయట? ఒక పాదమేమో చక్కగా ఇలా పైన పెట్టుకుని కూర్చుందిట, ఓ పాదం కిందకి ఇలా వేళ్లాడుతూ చక్కగా ఇలా ఉందిట. ఇలా ఎల్ షేప్లో ఉన్నటువంటి అమ్మ పాదాలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తుంటే అమ్మ అసలు ఇలాంటి పాద దర్శనం ఏ జీవులకైనా దొక్కుతుందా? జీవుల దాకా వద్దు, నీ కోసం నిరంతరం మణిద్వీపంలో వేచి ఉండి నీ పాద ధూళి మా మీద పడితే ఉద్ధరింపబడతామని వేచి చూస్తున్నటువంటి ఎంతమంది దేవీ దేవతలు, మునులు, మహర్షులు, గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు ఇంతమంది నీ కోసం వేచి కాచుకుని కూర్చుంటూ ఉంటే అలాంటి పాదాల యొక్క దర్శనాన్ని, ధూళి కాదు పాదాల దర్శనాన్ని నాకు ఇంత దగ్గరగా చూపిస్తున్నావు, నీ కారుణ్యం ఇంతని చెప్పడానికి అసలు నోట మాట రావట్లేదు తల్లి.
అసలు ఆ మంత్రానుష్ఠానాన్ని చేసిన తర్వాత ఆ మంత్రాది దేవతగా నువ్వు అసలు ఇంత కారుణ్య స్వరూపిణిగా నన్ను అనుగ్రహిస్తావనేటువంటి ఆలోచన కూడా నాకు రాలేదు. అటువంటి పాదదర్శనంతో నీ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని నాకు దర్శింపచేశావు. నిజంగా నీకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకోవాలమ్మా? ఆ కృతజ్ఞత చెప్పుకోవాలనేటువంటి భావన నాలోకి వచ్చిన ప్రతిసారి కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ ఆ నవార్ణ మహామంత్రమే నోట్లోకి వస్తుంది. అంటే నీకు కృతజ్ఞత అనబడేటువంటి విషయాన్ని చెప్పడము అంటే నీ నామాన్ని తదేకనిష్టతో స్మరిస్తూ ఉండడమే. ఆ విషయం నాకు అర్థమైపోయింది. నీ దర్శనం చేసుకోవడానికి, నీ స్పర్శ కలిగితే ఆనందించడానికి జగత్తంతా నిరంతరము సాధనలు చేస్తూ ఉంటే నేను చేసినటువంటి కాస్త సాధన వల్ల నన్ను ఇంత అనుగ్రహించావు అనేసి కళ్ళెంబడ నీళ్లు కార్చుకుంటూ, అసలు జగత్తులో ఉన్నటువంటి వారందరూ కూడా చింతామణి గృహంగా ఉన్నటువంటి నీ గృహాన్ని దర్శించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారట కదా. నువ్వు స్వర్గానికి ఒక చింతామణి క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటే ఒక మణి అందులోని చూస్తేనే స్వర్గమంతా ఆ ఒక్క మణి ద్వారా అన్ని కోరికలు తీర్చుకోగలుగుతుంది. ఎవరొచ్చినా స్వర్గంలోకి ఆ మణి అనుగ్రహంతో అన్ని కోరికలు తీర్చుకోగలిగినటువంటి వారిగా మారిపోతున్నారు. కానీ ఇక్కడ నీ గృహమే చింతామణి గృహంగా ఉంది. అసలు ఇప్పుడు నాకు ఒక భావన కలుగుతుంది తల్లి, అసలు చింతామణులకే అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే చింతామణులకే చింతామణివి నీవు. ఆ చింతామణులన్నింటినీ సాధారణంగా నీ దగ్గర ఉంచుకున్నావు కనుక నీ శక్తి వాటి మీద పారి చింతామణులకు అంత శక్తి వచ్చింది. అంతే తప్ప చింతామణులకి స్వతహాగా శక్తి లేదు కనుక నీ శక్తియే వాటి ఎందుకు పారింది తల్లి. అంత అనుగ్రహ స్వరూపిణి నువ్వు. అటువంటి చింతామణి గృహం ఎదురుకుండా నీ మణిద్వీపంలో నువ్వు నవ పీఠములు కలిగినటువంటి ఆ మహాసింహాసనం మీద కూర్చుని ఉంటే అటువంటి రూపానికి ఒకసారి సాష్టాంగ దండ ప్రణామం చేయాలనేటువంటి కోరిక నాలో ప్రబలమవుతుంది. అటువంటి నమస్కారం చేసుకునేటువంటి యోగ్యత నాకు ఇవ్వు తల్లి అని సుద్యుమ్నుడు స్తోత్రయుతంగా పాఠం చేశాట. ఇదంతా కూడా సంస్కృతంలో అద్భుతమైనటువంటి స్తోత్రంగా ఉంటుంది. సుద్యుమ్నుడు అమ్మకై చేసినటువంటి స్తోత్రము అని ఉంటుంది. ఇలా కొలుచుకునేటప్పుడు ఆవిడకి ఏమీ అనిపించింది? ఆనందం అనిపించింది. నాయన సుద్యుమ్న ఆనందం, నీ కోరిక ఏమిటి చెప్పు, నీ కోరిక ఏమిటి చెప్పు. ఆ కోరిక అనుసారంగా నీ మనస్సుకి నేను శాంతిని కలిగిస్తాను అంది. అప్పుడు తన వృత్తాంతం అంతా చెప్పాడు సుద్యుమ్నుడు. ఏం చెప్పాడు? అమ్మ ఒకనొక సందర్భంలో ఇలా జరిగింది తల్లి, అన్నాళ్ళ నుంచి ఇన్నాళ్ళ దాకా కూడా నేను ఎలాగా బతుకుతున్నాను. ఆ ఎలాగా బతుకుతూనే ఓ పుత్రుడికి జననాన్ని కూడా గర్భం కూడా దాల్చాను. ఓ పుత్రుడికి నేను తల్లినైనాను కనుక ఇప్పుడు ఉన్నట్లుండి నా పూర్వజన్మ గుర్తొచ్చింది. మళ్ళీ దాన్ని ఎలాగలా అనుభవించాలనేటువంటి కోరికతో మాత్రమే నిన్ను పట్టుకున్నా, కోరికతో పట్టుకున్నా నన్ను అనుగ్రహించావు, అది నీ అనుగ్రహం అంటే అని మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్ట. అప్పుడు వెంటనే తల్లి చెప్పింది, నాయనా నీ కష్టాన్ని నేను తీర్చలేను, మార్చానా శివుడు యొక్క ఆజ్ఞని ఉల్లంఘించిన దాన్ని అవుతా కదా. శివుడు చేసినటువంటి దాన్ని మార్చిన దాన్ని అవుతా. శివుడు చేసినటువంటి శాపాన్ని అలాగే ఉంచుతూ నీ యొక్క స్థితిగతుల్ని కొంత మార్చే ప్రయత్నం చేస్తా. ఇవాళ నుంచి నువ్వేం చేయంటే నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉండేటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను. అంటే సంవత్సరానికి 6 నెలల పాటు పురుషుడిగా ఉంటావు, 6 నెలల పాటు స్త్రీగా ఉంటావు. వరుసగా కాదు, ఆల్టర్నేటివ్ మంత్స్. ఒక నెల ఇలా, ఒక నెల అలా, ఒక నెల ఇలా, ఒక నెల అలా ఉండిపోతావు కనుక నీకు అనుగ్రహాన్ని ఇస్తాను. చక్కగా పురుషస్వరూపంగా ఉన్నప్పుడు చక్కగా రాజ్యాధికారాలన్నీ చూసుకో, రాజ్యాన్ని జాగ్రత్త చేసుకో, భార్యాపిల్లల సంతోషాలన్నీ చూసుకో, ఆనందంగా ఉండు. స్త్రీగా మారినప్పుడు నీ ఇష్టం, మళ్ళీ వనానికే వస్తావో అంతఃపురవాసమే చేస్తావో అది నీ ఇష్టం. కనుక ఒక నెల పురుషుడిగా ఉంటావు, నెల స్త్రీగా ఉంటావు అని చక్కగా దీవించేసి అసలు లేని దానికన్నా ఏదో వచ్చిందిగా. అసలు ఇన్నాళ్ళు ఏమీ లేదుగా. అమ్మవారికి నమస్కరించుకుంది, ఇలా సుద్యుమ్నుడిగా మారిపోయింది కనుక సుద్యుమ్నుడిగా నమస్కరించుకున్నాడు. మహారాజుగా ఆ పిల్లవాడిని పిలిచాడు. వాడు భయపడిపోతున్నాడు. 100 సంవత్సరాల తల్లి తపస్సులోకి వెళ్ళి నాయన నన్ను వదలకుండా దూరం వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నాయన్నా అని చెప్పింది. అమ్మవారు ఎవరో వచ్చి ఆ దర్శనం ఇచ్చేది, అమ్మ లేచినప్పటికి పురుషుడిగా మారిపోయింది. మా అమ్మ కనబడట్లేదు, అంతే కదా. మా అమ్మ మాయమైపోయింది, ఎవరిగా మారిపోయిందో వాడికి తెలీదు. ఈయనెవరో నన్ను తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పుడు మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతోనే మళ్ళీ అయ్యో పిల్లవాడమ్మ దడుచుకుంటాడు. తల్లి ముఖం బాగా అలవాటు పడ్డ పిల్లవాడు కాస్త పెద్దవాడయ్యాడు, ఎటుగాని వయసు. ఇప్పుడు పిల్లవాడి మనసు మీద దుష్ప్రభావం పడకూడదు. ఇప్పుడు నాకు ముందు ఇలస్వరూపాన్ని ఇవ్వు. ఆ ఇలస్వరూపాన్ని ఇస్తే ముందు నా కొడుక్కి జరిగినటువంటి విషయాన్నంతా అర్థమయ్యేలా చెప్పి నేనే సుద్యుమ్నుడిని అనేటువంటి భావన కూడా వాళ్ళు పెంచుతాను. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి సుద్యుమ్నుడిగా నా రాజ్యానికి వెళ్తాను అనగానే తల్లి ఆనందించింది. ఎందుకంటే ఆవిడకి అందరూ తనలా అమ్మలా ఆలోచించాలని కోరిక ఆవిడకి కదా. అమ్మలా ఆలోచించాలి.
అమ్మలానే ప్రతి వాళ్ళు ఉండాలి. ఆ కోరిక అనుసారం ఆవిడేం చేసింది, వెంటనే ఇలాగా మార్చింది. మళ్ళీ పిల్లవాడిని దగ్గర తీసుకుని, ఆయన ఇందాక పురుషుడిగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ అమ్మగా వచ్చాను, నేనే 2 రూపాయలు నాన్న, నన్ను చూసి భయపడకు అని పిల్లవాడికి నచ్చ చెప్పుకుంది. అమ్మ ఎందుకమ్మా అలా మారిపోతున్నావు అంటే, అదంతా భగవతి అనుగ్రహం తల్లి, ఇదంతా కూడా ఏం పర్వాలేదు, నువ్వు నాతోనే ఉండు, నా చెయ్యి వదలకుండా ఉండు, నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే నిన్ను చక్కగా రక్షణగా చూసుకునేటువంటి బాధ్యత నాది అని కొడుక్కి ధైర్యం చెప్పుకుంది. పిల్లవాడు తల్లి చెప్తే ఏం చేస్తాడు, నమ్ముతాడు కదా, తల్లి ఏం చెప్పినా నమ్ముతాడు, సురక్షితంగా తన్ని తాను ఉంచుకుంటాడు, ఆనందంగా తల్లి దగ్గరే ఉండగలుగుతాడు. అలా తల్లి దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ పురుష రూపం తనకి వచ్చింది. 1 నెల దాటి ఇంకొక నెల వచ్చేటప్పటికి పురుష రూపం వస్తుంది కదా. సుద్యుమ్నుడిగా తన ప్రతిష్టానపురానికి వెళ్ళాడు, పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడు. భర్త వస్తాడమ్మా, నిన్ను కలుస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు అని అక్కడ ఉన్నటువంటి భార్యలందరికీ మంత్రులు చెప్పారు. ఆ రోజు రానే వచ్చింది, సుద్యుమ్నుడు వచ్చాడు. కాకపోతే చేతిలో పిల్లవాడు ఉన్నాడు, ఈ పిల్లవాడు కూడా మన పిల్లవాడే అని చెప్పారు. భార్యలందరూ ఆనందించారు. ఆహా, భర్త ఇన్నాళ్ళకి మళ్ళీ అంతఃపురానికి వచ్చారని మొత్తం రాజ్యంలో అంతా కూడా చక్కగా వేడుకలు చేశారు, తోరణాలు కట్టారు, వాయిద్యాలు దుందుబులు మోయించారు, అంతా బాగుంది, ఆనందంగా ఉంది. శత్రుసేనలు అన్నీ కూడా ఇన్నాళ్ళు చాలా రకాలుగా ప్లాన్ చేసుకుని ఇంకా అప్పుడో ఇంకా రాజ్యం మీదకి మనందరం కూడా దండెత్తుదాం అనేటువంటి సమయం వచ్చింది. మళ్ళీ సుద్యుమ్నుడు వచ్చేసారనేటువంటి వార్త వినగానే ఎవరికి వాళ్ళు సద్దుమణిగారు. మంత్రులు, సేనాధిపతులు వీళ్ళందరూ కూడా రాజుగారికి అత్యంత విశ్వాసపాత్రులుగా అలాగే ఉంటూ రాజుగారి యొక్క పునరాగమనానికి ఆనందిస్తూ ఎలా ఇదంతా జరిగింది అని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, అయ్యో రాజు స్త్రీగా మారిపోయారనే విషయం కొంతమందికి తెలుసు. వాళ్ళందరికీ రాజుగారిని చూసారే కానీ లోపల ఆగట్లేదు. అమ్మ ఎలా సాధ్యమైంది ఇదంతా, మన కళ్ళ ముందేగా స్త్రీగా మారిపోయాడు, మనందరినీ పంపించేశాడు, మళ్ళీ పురుషుడిగా ఎలా మారాడు, ఎలా జరిగింది ఇదంతా, వాళ్ళకి లోపల ఉద్విగ్నత పెరిగిపోతుంది. రాజు ఏం చేశాడు, వీళ్ళందరినీ ఆంతరంగికంగా లోపలికి పిలిచాడు. సుద్యుమ్నుడు పిలిచి, నాయన ఇదంతా కూడా జగదంబ అనుగ్రహం, ఆ జగదంబ అనుగ్రహం వల్ల నాకు నారద మహర్షి అనుగ్రహం వల్ల నవార్ణ మహామంత్రం ఉపదేశింపబడింది. ఆ మంత్రానుష్ఠానం వల్ల తల్లి జగదంబిక దర్శనాన్ని చేసుకోగలిగాను నేను. ఆ తల్లి నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుత అవకాశం, 1 నెల సుద్యుమ్నుడిగా 1 నెల ఇలాగా ఉండగలిగేటువంటి అవకాశం. సుద్యుమ్నుడిగా ఉన్నంతసేపు ఆ నెలంతా కూడా రాజ్యభారాన్ని, రాజ్య బాధ్యతల్ని జాగ్రత్తగా పోషిస్తూ ఉంటాను. స్త్రీగా మారినప్పుడు అంతఃపురానికి పరిమితంగా ఉండి ఏకాంత జీవనాన్ని అనుభవిస్తాను. కనుక మీరందరూ కూడా ఇంకాస్త సహాయకారులుగా నాకుంటూ ఈ రాజ్య వృద్ధికి తోడ్పడండి అని అడిగారు. ఈ లోపల పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, విద్యలు నేర్చుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు కూడా. వాళ్ళతో పాటు ఈ పురూరవుణ్ణి కూడా చేర్చేటప్పటికి అందరిలోకి పురూరవుడు అతి బుద్ధిమంతుడు, బుద్ధి బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాడు. ఎవరి పుత్రుడు? బుధుడి పుత్రుడు. బుద్ధి బాగా ఉంది, ఏది చెప్పినా ఏకసంతాగ్రాహి, నిమిషంలో గ్రహించగలుగుతున్నట్ట. ఏ విద్యనైనా సరే రోజుల్లో నేర్చేసుకుంటున్నట్ట. అన్నింట్లోనూ కూడా అతిరిక్తమైనటువంటి తెలివితేటలు చూపిస్తూ ఉన్నట్టు. దాంతో పిల్లలందరిలోనూ ఈ పిల్లవాడు చాలా తెలివిగలవాడని విద్యాబుద్ధులు చెప్పేటువంటి వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉన్నారట. వీడికి ఉన్నటువంటి రాజనీతి మామూలు రాజనీతి కాదండి, ఎందుకంటే ఇంద్రియాలకి మనస్సుకి ఉన్న శక్తి అంతా వాళ్ళలోనే ఉంది. మామూలు రాజనీతి కాదండి, ఉద్దండు వీడు. మీ రాజ్యాన్ని మీరే ఇంత చక్కగా పరిపాలిస్తున్నారంటే మీ అబ్బాయి ఇంకాస్త ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తాడు మీ రాజ్యాన్ని, మీరేం బెంగ పెట్టుకోకర్లేదని ఆ చదువు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిమిషానికి ఆ కుమారుడి యొక్క ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారట. దాంతో ఈయనకు కూడా ఆనందం కలిగేది సుద్యుమ్నుడు కూడా. ఈ లోపల ఏమైంది, నెమ్మదిగా కాలం గడుస్తుంది. 1 నెల స్త్రీగా, 1 నెల పురుషుడిగా, 1 నెల స్త్రీగా, 1 నెల పురుషుడిగా కాలం గడుస్తుంది. ఈ లోపల కొంత ఆంతరంగికులు ఏకాంతవాసం ఎంత అంతఃపురంలో చేసినా కూడా కొన్ని అవసరాల కోసం ఎవరో ఒకళ్ళు ఆ ఏకాంతవాసంలోకి అడుగు పెట్టకామానట్లేదు. కాస్తో కూస్తో స్త్రీగా నడయాడుతున్నటువంటి ఒక రూపాన్ని లోపల చూడకామానలేదు. నెమ్మదిగా జనావాసాల్లోకి పాకింది. రాజుగారు మధ్యలో ఎందుకో తెలియకుండానే స్త్రీ వేషధారి అయిపోతున్నారు. క్షుద్ర పూజలు ఏమన్నా చేస్తున్నారేమో స్త్రీ వేషంతో అని కొంతమంది, ఓకేనా, ఏదో శాపం వచ్చిందిట, శాపాంతర్గతంగా వారు అలా అవుతున్నారట అని ఇంకొంతమంది, అసలు ఇవన్నీ కాదు అసలు ఆయన నపుంసకుడుట అని ఇంకొంతమంది. అందరూ తలో రకంగా సుద్యుమ్నుడి గురించినటువంటి మాటలు మాట్లాడుకోవడం మొదలైంది. ఆ మొదలైన విషయం ఏమైంది, చాలా బాహాటంగానే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గట్టిగా 1 నెల కనబడుతున్నాడు, మిగతా నెల కనపడట్లా. అది కండిషనల్ అరేంజ్మెంట్ అయిపోయింది, తప్పనిసరి కండిషన్ విషయం అయిపోయింది, అది తప్పనిసరి విధానంగా మారిపోయింది. దాంతో అందరికీ తెలిసిపోతుంది విషయం. ఇలా జనాలు, తన ప్రజలందరూ కూడా తనను గురించినటువంటి ఇన్ని రకాల విషయాలు వివాదాస్పదంగా మాట్లాడుకుంటూ ఉండడం అనేటువంటిది తనకీ మంచిది కాదు. తన మర్యాదకి, తన సింహాసనం మీద తను కూర్చున్నటువంటి విధానానికి అదేది కూడా
సరైనటువంటి విధానం కాదు, విషయం కాదు. దాంతోపాటుగా ఇది అదనుగా చేసుకుంటే శత్రువును కూడా దీనివల్ల ఉపయోగం పొందేటువంటి వ్యవహారాలు వెతుక్కుంటారు ఆటోమేటిక్గా. కనుక ఇంకా నేను రాజుగా ఉండడానికి అర్హతని కోల్పోయాను. నేను ఎప్పుడైతే ప్రజల్లో నా పట్ల సరైనటువంటి ఆలోచన సడలిపోయి రకరకాల భావాలు పెళ్ళుబుకుతున్నాయో ప్రజల్లో, ఆటోమేటిక్గా విశ్వాసం అనేటువంటి తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గిందో ఇంకా నేను ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏమవుతుంది, నా పట్ల ఎవరు కూడా పూర్తి విశ్వాసంగా మెలగరు. మెలకపోవడం మూలాన ఏమవుతుంది, అంతర్గతంగా రక్షణ బాధ్యతలన్నీ కూడా కొంత సడలుతాయి. సడలేనప్పటికీ అనవసరంగా శత్రురాజులకు నేను అవకాశం ఇచ్చిన వాడిని అవుతాను. నా భార్యా పిల్లలకు ఉన్నటువంటి రక్షణని కూడా నేను తీసేసిన వాడిని అవుతాను. ఇన్నాళ్ళు మీరు మెయింటైన్ చేసినటువంటి సీక్రెసీ ఇప్పుడు నా వల్ల పాడైపోతుంది. కనుక ఇంకా నేను రాజపీఠం మీద కూర్చోను అని ఒక గట్టి శపథం తీసుకున్నటువంటి వాడిగా ఏం చేశాడు, సుద్యుమ్నుడిగా మారిన తర్వాత ఆ నెలలో తన పెద్దవాడు మొత్తం పిల్లలందరినీ పిలిచారు. అయ్యా, పురూరవుడు మీకన్నా చిన్నవాడే, మీరందరూ నా పిల్లలే, పురూరవుడు కూడా నా పిల్లవాడే. కాకపోతే బుద్ధిలోనూ కుశలతలోనూ మీకు ఇంకా సరైనటువంటి వయసు రాకుండానే రాజ్యభారాన్నంతటినీ మీ మీద వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇంతటి రాజ్యభారాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ శత్రురాజుల యొక్క కన్ను మన మీద పడకుండా, పడినా దాని నుంచి రక్షింపబడుతూ ఉండాలంటే అతిరిక్తమైన తెలివితేటలు కావాలి. మీ అందరిలోనూ కూడా కాస్త ఎక్కువ తెలివితేటలు ఎవరికి ఉన్నాయి, ఇప్పుడు పురూరవుడికి ఉన్నాయి. కనుక పురూరవుడిని ఈ రాజ్యానికి రాజుగా నేను పట్టాభిషేకం చేస్తాను. మీరందరూ కూడా పురూరవుడికి సహాయకారులుగా మారండి. మీరందరూ కూడా ఈ రాజ్యాన్ని చక్కగా జాగ్రత్త చేసుకోవాలి, తల్లుల్ని బాగా చూసుకోవాలి, శ్రద్ధగా చూసుకోవాలి, మన వంశీకుల యొక్క ప్రతిష్టను మీరు నిలపాలి అని పిల్లలందరినీ, పుత్రులందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి వాళ్ళందరికీ బుద్ధి నేర్పించాడు. తండ్రి ఎలా చెప్తే అలా, నాన్నగారు మీరేం చెప్తే అదే మేము శిరసా వహిస్తాం, మీరేం బెంగపడకండి, పురూరవులే వాళ్ళ నుంచి మాకు రాజు అని పిల్లలందరూ ఏకకంఠంతో ఒప్పుకున్నారు. చక్కగా పురూరవుని రాజుని చేసేసాడు, కూర్చోపెట్టేశాడు. తాను అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని భార్యలందరికీ క్షమాపణ వేడుకుని, నేను చేసినటువంటి తొందరపాటు పని వల్ల మీ అందరూ కూడా నా వియోగాన్ని భరించవలసి వస్తోంది. కనుక ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనాళ్ళు పురుషుడుగా, తర్వాత స్త్రీగా, తర్వాత పురుషుడికి స్త్రీకి ఎటు కాకున్నటువంటి స్థితిలో నిజంగా ఈ జీవితం అంటే వైరాగ్యం వచ్చేటువంటి స్థితిని అనుభవించేస్తాను. ఇంకా నాకు ఈ జీవితం మీద ఏమాత్రం మమకారం లేదు. ఇంకా ఈ మమకారం అంతా కోల్పోయిన తర్వాత మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకా శాశ్వతంగా తపస్సు చేసుకునేటువంటి స్థితిని నేను పొందలేను. కనుక మీరందరూ నా మీద అనుగ్రహంతో తపస్సు చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుమతిని నాకు ఇవ్వండి. మీరు చెప్తే నేను వెళ్ళి వనాలకు వెళ్ళి ఇంకా తపస్సు చేసుకుంటాను అని చెప్పేశారు. దాంతో భార్యలందరూ జరిగిన విషయాలన్నీ తెలిసాయి. సరే, బాధపడ్డారో, ఇబ్బంది పడ్డారో, పుత్రులందరూ పెద్దవాళ్ళయ్యారు, ఎక్కడ తప్పు జరగలేదు, భర్త చాలా ధర్మంగా చక్కగా జాగ్రత్తగా చేయవలసిన వాటన్నింటినీ బాధ్యతల్ని నెరవేర్చాడు. ఇంకా ఆయన పట్ల ఎటువంటి కంప్లైంట్స్ లేవు కనుక ఆయనకు అనుమతి ఇచ్చారు. భార్యల అనుమతితో పుత్రులందరి దగ్గర కూడా, మంత్రులందరి దగ్గర కూడా వీడుకోలు తీసుకుని వనాలకు వెళ్ళిపోయి ఒక అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని చూసుకుని ప్రశాంతంగా కూర్చుని మళ్ళీ ఈ నవార్ణ మహామంత్రాన్నే పట్టుకుని ఇన్నాళ్ళు తన కోరికని తీర్చుకోవడం కోసం అమ్మ పాదాలు పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఏ కోరిక లేనటువంటి వైరాగ్య చింతనతో అదే నామాన్ని పట్టుకుని మళ్ళీ తపస్సు మొదలెట్టేశాడు. ఆ తపస్సు మొదలెట్టేసి చేస్తూనే ఉన్నాడు. ఎంత చేశాడు అంటే ఇంత అంతా చెప్పడానికి వీల్లేదు. ఆ తపస్సు ఎంత చేశాడంటే అమ్మ ఆనందించేసిందిట. కోరికతో చేస్తేనే అనుగ్రహించింది. ఏ కోరిక లేకుండా చేస్తే ఏం చేస్తుంది, నెత్తిన పెట్టేసుకుంటుంది తల్లి. అబ్బా, వీడు ఏ కోరిక లేకుండా వైరాగ్యంతో నన్ను పొందాలనేటువంటి కాంక్షతో చేస్తున్నాడు. ఇప్పుడు చేసేటువంటి తపస్సు ఆవిడకి ఇంకా ఆనందం కలిగేసింది. ఏం చేసేసింది, వెంటనే వచ్చేసి ఏం చేసింది, నాయన కళ్ళు తెరువు అని. ఎన్నాళ్ళు చేశాడు అంటే మళ్ళీ 100లోనే ఉన్నాయి సంవత్సరాలు. కొన్ని 100 సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ కూర్చున్నాడట వైరాగ్య చింతనతో. ఎక్కడ వైరాగ్యం సడల్లా, మనసు మళ్ళీ అటు ఇటు అవ్వలా, ప్రశాంతంగా కూర్చున్నాడు, తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసుకోగా మళ్ళీ తల్లి యొక్క అపార కరుణ కలిగి కళ్ళ ముందర ప్రత్యక్షమైంది. కళ్ళ ముందు ప్రత్యక్షమై ఏం చేసింది, నాయనా నీకేం కావాలి అని అంది. తల్లి, నీలో చేరిపోవాలి, ఇంకా నాకు ఈ జీవితం వద్దు, ఇంకా నీలోకి వచ్చి నీలో ఐక్యమైపోవాలి, నాకు అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వు అన్నది. అనుగ్రహాన్ని ఇవ్వు అంటే తల్లి ఏం చేసింది, వెంటనే నాయనా నీకు అత్యున్నతమైనటువంటి స్థానం ఇస్తున్నా, నీకు సాయుజ్య ముక్తిని ఇస్తున్నా అంది. జగత్తులో అత్యుత్తమమైనటువంటి మోక్షాలు 4 రకాలు ఉన్నాయి. అవే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు. సాయుజ్య ముక్తిని నీకు ఇచ్చేస్తున్నానండి. సాలోక్యం అంటే ముందు తెలుసుకోవాలి. సాలోక్యం అంటే అమ్మవారిని నిరంతరం చూస్తూ ఉండడం,
ఎదురుకుండా. ఇప్పుడు అమ్మవారి మణిద్వీపంలో ఉంది. అమ్మవారి ఎదురుకుండా ఉన్నటువంటి గణములు ఏవైతే ఉన్నాయో, శక్తిసేనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో మనం ఒకళ్ళంగా మారిపోయి అమ్మవారు ఎప్పుడూ అలా కూర్చుని ఉంటే ఆ శక్తి గణాల్లోనూ లేదు అమ్మవారిని కొలుచుకునేటువంటి పరిచారికల్లోనూ మనం కూడా ఒకళ్ళమైపోయి నిరంతరం అమ్మవారిని తదేక నిష్టతో చూస్తూ ఉండగలిగేటువంటి అనుగ్రహాన్ని కొంత దూరం నుంచైనా పొందుతూ ఉంటాం. కనుక సాలోక్యముక్తి అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని నిరంతరం చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం. ఆ స్థాయి దాటితే తర్వాత వచ్చేటువంటి సామీప్యముక్తి అన్నారు. అది ఎలా ఉంటుంది అంటే అమ్మవారికి అతి దగ్గరగా మెలగడం. అమ్మవారికి అతి దగ్గరగా మెలగడంతో పాటుగా అమ్మవారితో అప్పుడప్పుడు మాట్లాడే అవకాశం కూడా రావడం. అమ్మవారితో ఇప్పుడు జగద్గురువులు ఉన్నారు, వారి దగ్గరగా వెళ్ళడం అంటే చాలా మహద్భాగ్యం. దూరంగా వారు కనపడితేనే ఆనందం కలిగిపోతూ ఉంటుంది. అబ్బా జగద్గురువు దర్శనం జరిగిందండి, ఎంత ఆనందం కలిగింది అసలు. ఎందుకంటే వారు బ్రహ్మమూర్తులు, వారు బ్రహ్మమే తానే తిరుగుతూ ఉంటారు, చరిస్తూ ఉంటారు. వారిని చూస్తే మనకి ఏ కోరిక లేకపోయినా, వారు మనకేం చేయకపోయినా వారి కరుణామృతమైనటువంటి దృష్టి మన మీద పారినా మనకు ఆనందం కలిగిపోతూ ఉంటుంది. ఎందుకు కలుగుతుంది? అవ్యాజ కరుణ బ్రహ్మ పదార్థానికి మాత్రమే ఉంటుంది వర్షింపజేయడానికి. అటువంటి బ్రహ్మ పదార్థాలుగా బ్రహ్మముగా జగత్తుని చూస్తూ నడయాడుతూ ఉంటారు వాళ్ళు. దాంతో వారి చూపు చాలు, వారిని మనం చూస్తూ ఉంటే చాలు ఆనందం. లోపల నుంచి నవ్వు అలా వస్తూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకంత ఆనందాన్ని పొందుతున్నావు ఏమో తెలియదు. వారి దర్శనం అంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక జగద్గురు స్థానాన్ని అలా చూస్తుంటేనే అంత ఆనందం కలుగుతుంటే ఆ జగద్గురు స్థానానికి తర్వాత స్థానమే తన స్థానం అయి ఉండి ఆ తల్లిని చూస్తే ఆనందం రాదా? ఆ తల్లితో మాట్లాడితే ఆనందం రాదా? కాసేపు దగ్గర కూర్చుంటే రాదా? అదే జగద్గురువులు అంత పెద్ద క్రౌడ్లో సరే ఇలా రండి అని చెప్పి చేతిలో స్వయంగా ప్రసాదం పెట్టారనుకో ఎలా ఉంటుంది? బాబోయ్ ఇంక ఈ జన్మకి ఇది సార్థకత అండి, ఇంక మళ్ళీ నాకేం అక్కర్లేదంటాం. అలా అమ్మవారి దగ్గరగా మెసులుతూ, అమ్మవారి దగ్గరగా కూర్చుంటూ, అమ్మవారితో అప్పుడప్పుడు సంభాషణ చేసేటువంటి అవకాశం కూడా రావడం అనేటువంటిది సామీప్యముక్తి. తర్వాత ఉంది సారూప్యము అన్నారు. అంటే అర్థం ఏమిటి? అమ్మ రూపాన్ని పొందడం. అహం విభావయేత్ భవాని, ఆ స్థితిని పొందడం, అమ్మ రూపాన్ని పొందడం. అసలు మణిద్వీపంలోకి ఎంటర్ అవుతూనే ఏమవుతుంది? దేవి భావతంలో మొదలే చెప్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆకాశ మార్గం తర్వాత వస్తాయి కథలు. ఆకాశ మార్గంలో తిరుగుతూ తిరుగుతూ అసలు మేము ఎక్కడ పుట్టాం, మేము ఏం చేయాలి అనేటువంటి ఆలోచనగానే తనంతట తానుగా ఒక పుష్పక విమానం వచ్చిందట. ఆ పుష్పక విమానంలో వెళ్ళి ముగ్గురు కూర్చున్నారట. ఎక్కండి అందిట ఆకాశవాణి. ఎక్కి కూర్చున్నారు. మొత్తం వాళ్ళు ఉన్నటువంటి లోకాలన్నీ తిప్పింది. అబ్బో ఈ లోకం ఆ లోకం ఈ లోకం ఇన్ని లోకాలు ఉన్నాయి, మనమే లోకానికి చెందిన వాళ్ళం అనుకుంటూ వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకి లోనవుతూ ఉన్నారట. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అన్ని లోకాలు తిప్పించిట చివరికి మణిద్వీపం దగ్గర ఆగింది ఆ పుష్పక విమానం. ఆగినప్పటికీ కిందకి దిగారు. దిగి పైకి ఎక్కడో అమ్మవారు కనపడుతోంది, వెళ్ళాలనిపిస్తుంది. అడుగు పైన వేద్దామంటే ఆవిడ పర్మిషన్ కావాలి, రండి అని సైగ చేసింది ఆవిడ. అడుగు ముందుకు వేశారట ఒక మెట్టు మీద. వేసేటప్పటికి ముగ్గురు ఏమైపోయారు? అమ్మవారిలా మారిపోయారు. దేవి భావతంలోనే వస్తుంది తర్వాత కథలో. అంటే ఆవిడ దగ్గర ఎదురుకుండా నుంచుంటే ఆవిళ్ళ అయిపోతాం, అద్దం ఎదురుకుండా కూర్చుంటే అద్దంలో ఉన్నటువంటి బింబమే ఈ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రతిబింబం అవుతుంది తప్ప అద్దంలో కనపడుతున్న దానికి అద్దం ఎదురుకుండా ఉన్నదానికి ఏమైనా భేదం ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. అమ్మ ఈ జగత్తంతటికి విశ్వం, అవునా కదా? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. దానికి లలితా సహస్రనామంలో అద్భుత భాష్యం చెప్తారు. అమ్మవారి యొక్క ఈ చిబుకం అనేటువంటి దేంతోనూ పోలిక లేనటువంటిదిట. దాన్ని ఎవరూ ఎప్పుడు ముట్టుకోలేట, ఎవరూ ముట్టుకోలేట. బుగ్గనన్నా ముట్టుకున్నారు కానీ దీన్ని ఎవరు ముట్టుకోలే, ఇద్దరే ముట్టుకున్నారు. ఒకటి తండ్రి పర్వతరాజు, ఆయన అన్నం పెడుతుంది. మా తల్లి గదు మా అమ్మ గదు ఒక్క ముద్ద తినవే అని శుభకాన్ని ముట్టుకుంటూ ఉండేవాట. ఆ శుభకాన్ని ముట్టుకుంటే నాన్న నువ్వు అలా ముట్టుకోకు నాన్న, నాకు విసుగ్గా ఉంటుందని దూరం వచ్చేసేట. ఎందుకంటే ఆ స్థానం ఎవరు ముట్టుకోవాలి? భర్త ముట్టుకోవాలి, మహాకామేశ్వరుడు ముట్టుకోవాలి. పర్వతరాజు ఒక్కడే ముట్టుకున్నట్టు ఒకసారి. ఆయన ముట్టుకోగానే ఆవిడ కోపం వచ్చింది. నాన్న ఎప్పుడు ముట్టుకోకు నాన్న, ముట్టుకున్నాను, అన్నం తినే ముందు అన్నం తినే, నా తల్లివి కానీ అన్నం తినే, ఎప్పుడు గోరు ముద్దలు పెడుతూ ఉండేవాట. ఎందుకంటే పుట్టింది జగదీశ్వరని తెలిసి అమ్మవారిగా భావిస్తూ పిల్లగా పెంచుకున్నాడు ఆయన. దక్ష ప్రజాపతికి కూడా అదే అవకాశం వచ్చింది కానీ కాస్త మాయ కమ్మేసేసింది, తప్పలేదు. అప్పుడున్నటువంటి ఆ జన్మకి అదే సార్థకత. పర్వతరాజుకు కూడా అదే అవకాశం ఇచ్చింది అమ్మవారు. అమ్మని తెలుసు, అమ్మ పుట్టిందని తెలుసు, అమ్మగానే పెంచుకున్నాడు కానీ నాన్నగా చూశాడు. అలా చూస్తూ చూస్తూ చుబుకాని ముట్టుకున్నట్టు ఒకసారి. ఆ తర్వాత ముట్టుకునే అర్హత ఎవరికి ఉంది? భర్తకే ఉంది. మహాకామేశ్వరుడు ఎప్పుడు అమ్మవారిని చూడాలన్నా ఎప్పుడు అనుకుంటూ ఉండేవాట. పార్వతి ఎప్పుడు నీ మొహంలోకి వస్తారు అలా తదేకంగా చూడాలనుందో అనేవాట. ఆవిడ నేను బాబోయ్ మీరు నా కళ్ళల్లోకి చూసారంటే సిగ్గొచ్చేస్తుంది. అమ్మవారు ఎప్పుడు కూడా బుగ్గలు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి, కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి, చుబుక ఎప్పుడు ఎర్రగా ఉంటుంది, మొహమే ఎర్రగా అయిపోతుంది. ఎప్పుడు పరమేశ్వరుడు తన వైపు చూసిన ప్రతిసారి సిగ్గుతో ఎర్రగా అయిపోతుంది అమ్మవారు. బాబోయ్ ఇంత ఎర్రగా అయిపోతే ఇంకా మరి కాసేపు ఇంకా మీ ముఖంలోకి చూసానంటే ఇంకా నేనుగా ఉండను, మీలా మారిపోతాను, మీలా మారిపోతే ఇంకా నేను ఉండనుగా, ఇంకా నన్నేం చూస్తారు మీరు అని ఆయన తన మొహంలోకి చూడాలనుకున్న ప్రతిసారి ఆవిడ వెంటనే చెంపుతో నీళ్ళు తీసుకుని ఆయన కాళ్ళు కలుగుతూ ఉండేట.
వెంటనే ఆయన కాళ్ళు సినిమాలో సరదాగా జంజాల వారు కూడా పెట్టేశారు, శ్రీలక్ష్మి ఎప్పుడు చెంబుతో నీళ్ళు పెట్టుకుని కాళ్ళు కడిగేస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే సౌందర్యలహరి నుంచే వచ్చింది. ఆ భావం కూడా శంకరాచార్య వారే తీసుకొచ్చారు. ముఖమండలం చూద్దామని కోరికగా ఉన్నటువంటి మహాదేవుడికి, అయ్యా ఇంతకు మించి మీ ముఖమండలం నేను చూస్తే నేను మీలా మారిపోతే మళ్ళీ మీకు నా వియోగం తప్పదు, అందుకని మీరు నా ముఖం చూసిన కొద్దీ నాకు సిగ్గు రావాలి, ఆ లజ్జతో నేను మీ పాదాలు చూస్తూ ఉండాలని మొహం మార్చేసుకుంటూ ఉందిట. ఇలా కాదు అలా కాదని పాపం అటు చేసి ఒకానొక సందర్భంలో ఆ చుబుకాన్ని పట్టుకుని దించుకుంటున్న మొహాన్ని ఆపేశాట మహాదేవుడు. ఆపేసినప్పటికి ఏమైంది, ఈవిడ చుబుకాన్ని పట్టుకున్నాడు, ఆవిడ ముఖమండలాన్ని తదేక నిష్ఠతో చూశాడు. ఈయన ముఖము ఆ ప్రతిబింబంగా అమ్మవారిగా కనపడుతుందిట. ఈయన విశ్వం అయితే అది దర్పణమైందిట. ఆ విశ్వము ఆయన విశ్వస్వరూపం. ఈవిడ చుబుకాన్ని పట్టుకున్నాడు అంటే ఎదురుకుండా అద్దాన్ని కింద ఉన్నటువంటి కంకుని పట్టుకుని ఎదురుకుండా పెట్టుకుంటే ఎటువంటి భావన కలుగుతుందో, అమ్మవారి చుబుకాన్ని పట్టుకుని ఆవిడ అద్దమన్న భావంతో ఆవిడ ముఖంలోకి తదేక నిష్ఠతో చూశాట. ఆవిడ పరమేశ్వర స్వరూపాన్ని ఎత్తి విశ్వంగా మారిపోయింట. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. అంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తారు. నిజంగా ఆ వ్యాఖ్యానాలు చదువుతూ దేవి భావతం చదివితే అసలు మనసు ఎలా ఉంటుందంటే ఇంకా అసలు చెప్పద్దు, అది అనుభవిస్తూ పోదాం అనిపిస్తుంది. అమ్మవారు అయ్యవారు అలా ముఖమండలం చూసుకుంటూ ఆయన భావన ఆవిడని చూడాలని, ఆవిడేమో ఎర్రగా మారిపోతూ ఉంటుంది. అయ్యా ఇంకొక నిమిషం చూసామంటే నీలా అయిపోతానయ్యా, వద్దు నన్ను చూడకని తలకాయ దించేసుకుంటూ ఉంటుంది. ఆ భావంతో ఆగండి, ఇద్దరు శివులను చూడగలుగుతాం, ఇద్దరు మహాకామేశ్వరులను చూడగలుగుతాం. పేర్లో కూడా తేడా లేదు, భావాలలోనూ తేడా లేదు, ప్రేమాస్పదమైనటువంటి విషయాల్లోనూ తేడా లేదు. అలా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అష్టోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరీయం. అటువంటి వారిద్దరికి తల్లిదండ్రులిద్దరికి అనుక్షణం నమస్కారం చేసుకుంటూ ఉంటారు. నతిరియం అంటే నమస్కారం చేసుకోవడం. ఆ నమస్కారం ముద్రతో అలా ఉన్నామంటే వారిద్దరి చరిత్రను ఎక్కడ చదివినా, ఆ రూపదర్శనం ఎక్కడ జరిగినా, ఆ దాంపత్యం ఎక్కడ అనుభవయోగ్యమైన నిజంగా శరీరం పులకించిపోతూ ఉంటుంది, ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అక్కడ ఇంకా ఆగిపోదాం అనిపిస్తుంది.